నేను నాది తొలగించుకోవడం చాలా కష్టం. ఎరుకైతే ఉంది తొలగించుకోవాలని, అది ఎట్లా సాధ్యం? స్వప్న ప్రపంచం స్వప్నమే, మెలకువ ప్రపంచం మెలకువలోనే. దీన్ని రెండు కలగాపులగం చేయకూడదు. ఉదాహరణకి రిలయన్స్ అంబానీ గారిని తీసుకోండి. అంత శాంతి, అంత ఆనందము. మన మనసు ఆలోచనే సృష్టిని, జగత్తును సృష్టిస్తుంది. ఆలోచన లేనప్పుడు ఈ జగత్తంతా కూడా లేదు. మనసు ఆలోచించి కన్ను తెరవని భూమిని క్రియేట్ చేసింది. మనసు నేను అనుకోవటప్పుడు అజ్ఞానము, దాని నుంచి కామం పుట్టింది, కామం పుట్టింది. కామం పుట్టే రమణుల అరుణాచలమే వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? అదేదో ప్రారంభంలో, గత జన్మలో. అరుణాచలంలో మీ మొదటి అనుభవం 1996లో వెళ్ళినప్పుడు. సమాధి స్థితి అనుభూతి ఎప్పుడు కలిగింది? సమాధి స్థితి అలా కడదామనుకున్నాను. చూస్తే అన్ని గొడవలు ఉన్నాయి. ఏ శిష్యుడు కూడా ఇది అడిగేవాళ్లే. కానీ ఇంత అద్వైతమైన స్థితిలోకి వెళ్ళి మళ్ళీ వ్యవహారంలోకి రావాలి, ప్రయాణం చేయాలనుకున్నప్పుడు అది మధ్య మధ్యలో ఇందులోకి చూస్తూ ఉంటుంది కదా, ఆ అలౌకిక స్థితి. అప్పుడు ఎలా? అలౌకిక స్థితి నువ్వు పూర్తిగా పట్టుకొని అప్పుడు కిందకు దిగితే మళ్ళీ నీకు మాయ కమ్మేస్తుంది. కాబట్టి ఇది శరీరం, దీని లోపల అసలు నేను మీరు కనుక్కున్నారు. దీన్ని ఎక్కడో చోట కలపాలి, దీన్ని వదిలేయాలని ఎందుకు ఒకటి రెండుసార్లు ప్రయత్నం చేశారు? మరి పాప పుణ్యాల లెక్కలన్నీ అబద్ధమా? నీ మనసే అబద్ధము. ఈ అర్థం కాని గొప్ప సారం అతి సులభం రమణ సారం అంటారు కదా. అజ్ఞానం అంటే సినిమా, జ్ఞానం అంటే. మీరు 3 సంవత్సరాల నుంచి నిద్రపోలేదు అసలు? లేదు. అంటే భౌతికంగా శరీరం అలసటకు గురవుతుంది కదా, అది కూడా అవ్వదా? ఈ మానవ మాతృలకు అందమయ్యేది కాదు. ఈ స్థితిలోకి వెళ్తే నిజంగా భౌతికంగా గాయాలైనా తెలియని పరిస్థితి. రమణుల వారు అది చూపించారు కదా సృష్టికి. అది మీరు ఎప్పుడైనా అనుభూతి చెందారు? ఇప్పుడు ఇదిగో నేను దెబ్బ తగిలింది, పడ్డాను, రైల్వే స్టేషన్ పడ్డది, అంతే. చీంబట్టి సాధన చేసుకోవడం అంటే మనసుని గెలవటం. మనసుని గెలిచిన తర్వాత ప్రపంచ కల్చు అని వెళ్ళిపోతావు. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ రమణీయ. నేను మీ కృష్ణవేణి. మనకు ఆనందాన్ని ఇచ్చేది ఏంటి? ఆస్తి, డబ్బు, పేరు, ప్రతిష్ట, అందం, ఇవన్నీ ఆనందాన్ని ఇస్తాయా? ఎప్పుడైతే నాకు ఏది ఆనందం ఇస్తుంది అనుకున్నామో అప్పుడే ఆనందం దొరకదు అంటారు ఆధ్యాత్మికవేత్తలు. ఆ నాకు నేను తొలగించుకోవడం ఎలా అనే అంశాన్ని మన రమణీయం ద్వారా అనేక మంది మహనీయుల ద్వారా తెలియజేస్తూ వస్తున్నాము. అందులో భాగంగా పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీగా మనందరికీ తెలిసినటువంటి స్వామివారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం స్వామి. మీరు మ్యాగ్నస్ స్టూడియోకు రమణీయం కోసం రావడం మేమంతా ధన్యులమయ్యాము. నేను నాది తొలగించుకోవడం చాలా కష్టం, ఎరుకైతే ఉంది తొలగించుకోవాలని, అది ఎట్లా సాధ్యం? ఇప్పుడు దృశ్య వివేకం అంటాం. దృక్ అంటే ఉన్నది, దృశ్యం అంటే కల్పింపబడది. అంటే కల్పింపబడేది గొప్పదా, ఉన్నది గొప్పదా? మానవుడు ఏం చేస్తున్నాడంటే ఉన్నది సత్యం అనుకొని వెళ్తున్నాడు. మరి సత్యమైతే మెలకువలో 100 కార్లు ఉన్నాయి, ఉచితంగా ఇస్తాను, తీసుకోండి. మరి కళలోకి వెళ్ళిపోయిన తర్వాత 100 కార్లు నువ్వు తీసుకెళ్ళాలిగా, బయట వదిలిపెడుతున్నావుగా. మరి కళలోకి నీ తీసుకెళ్ళటం లేదు కదా, గాఢ నిద్రలో తీసుకెళ్ళటం లేదు 100 కార్లు బెంచి కార్లు. మరి గాఢ నిద్రలో మెలకువలో 100 కార్లు ఉన్నప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావా, కళలో ఆనందంగా ఉన్నావా, గాఢ నిద్రలో ఆనందంగా ఉన్నారా? ఉదాహరణకి రిలయన్స్ అంబానీ గారిని తీసుకోండి, అదానీ గారిని తీసుకోండి, బిల్ గేట్స్ని తీసుకోండి, ట్రంప్ గారిని తీసుకోండి, యావత్ ప్రపంచంలో 800 కోట్ల మానవుల్ని తీసుకోండి. నీకు ఆనందంగా ఉంటే ఆ కంపెనీని ఎందుకు వదిలిపెట్టావు? 24 గంటలు పని చేయొచ్చు కదా, ఇంకా లాభం వస్తుంది కదా. సీఎం గారు ప్రజల్ని మర్చిపోయి ఎందుకు నిద్రపోతారు? అలాగే ప్రైమ్ మినిస్టర్ గారు ఎందుకు నిద్రపోతారు? ప్రజలు గనక నువ్వు నిద్రపోకుండా పని చేస్తాము
అంటే మీకు ఓటేస్తామంటే ఎవరు రాజకీయంలో నిలబడరు. అంటే అందరి ఆనందము లోపల ఉన్నది. లోపల ఉన్నది ఆనందం ఒకే ఆనందము. దాన్ని ఏమంటారంటే నిర్విషయానందము. అక్కడ ఒక్క ఆలోచన కూడా నీ మనసు ఆలోచన చేయలేదు. ఒక్క ఆలోచన కూడా నీ మనసు చేయనప్పుడు గాఢ నిద్రలో అంత శాంతి, అంత ఆనందము సృష్టి మొత్తం వెతికినా దొరకలేదు కదా. అట్లాగైతే గాఢ నిద్రలో మీకు ప్రపంచం మొత్తం ఉచితంగా ఇస్తాను, తీసుకోండి. గాఢ నిద్రలో మాత్రమే. నీకు పెళ్లి కాలేదని బాధపడుతున్నారా? ఓకే, నీకు మన్మధుడు, యువరాజు లాంటివి తీసుకొచ్చేసి నీకు 800 కోట్ల మంది పెళ్ళి పిలిచి నీకు పెళ్లి చేస్తాను. మరి పెళ్లి చేసుకున్నా కూడా నువ్వు సుఖంగా ఉన్నావా మెలకువలో? ఎవరైనా ఉన్నారా? 5 లక్షలు, 5 కోట్లు, 500 కోట్లు పెళ్ళిళ్ళు చేసుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా మెలకువలో సుఖంగా లేదుగా. మరి ప్రతి వ్యక్తి కూడా గాఢ నిద్రలో ఆనందంగా ఉన్నది కదా. అంటే ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా గాఢ నిద్రలో ఆనందం నీ అనుభవమే. అది అక్కడ ఏ పుస్తకాలు చదవనవసరం లేదు. ఉదాహరణకి రాజు నిద్రపోయారు, బంటోతు నిద్రపోయాడు. గాఢ నిద్రలో బ్రహ్మం ఒక్కటే. మళ్ళా మేలుకోగానే నేను రాజునన్నారు, నేను బంటోతన్నారు, సేవకులు చేసుకున్నారు. ఈయన గొప్ప, ఆయన తక్కువ. ఇద్దరు ఒకే రోజు మరణించారు. వాళ్ళు గుడిసెలోళ్ళు ఆ పాడని తీసుకెళ్ళి గుంట తీసి పూజ చేశారు. ఈ రాజుగారిని లక్షల మంది ప్రజలతో తీసుకెళ్ళి గుంటతో తీసి మట్టి కప్పారు. మరి ఆయన పిడికెడు మట్టి తేలేదు, రాజుగారు పిడికెడు మట్టి తేలేదు. మరి ఇద్దరు ఆనందం లోపల ఒకటే కదా. మరి లోపల ఆనందాన్ని ఆ బంటోతే అనుభవిస్తున్నప్పుడు రాజుగారు పేదవాడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు నేను ఎవరిని లోపలే నా ఆనందాన్ని తెంపు లేకుండా 24 గంటలు, 6 నెలలు, 6 సంవత్సరాలు మీరు గాఢ నిద్రలో పొందే ఆనందాన్ని నేను పొందుతున్నప్పుడు ఈ అల్పమైన సుఖము నాకెందుకు? లక్ష్మీదేవి కూడా నాకు అక్కర్లేదు, సీఎం పదవులు అక్కర్లేదు, రిలయన్స్ అంబానీ ప్రాపర్టీ అక్కర్లేదు, 800 కోట్ల మంది మానవుల సంపద కూడా నాకు అక్కర్లేదు. ఇప్పుడు చూశారు కదా, ఏకవర్షం ఒక్క పైసా కూడా లేదు. స్వామి, మీ స్థితిలో ఏ డబ్బు లేకుండా జీవించవచ్చు, కానీ 800 కోట్ల మంది ఏదో ఒక లౌకిక కర్మల్లో వ్యావహారిక జీవితంలో బతకాల్సిందే, వాళ్ళు సంపాదించాల్సిందే. కానీ అంటకుండా ఉండడం ఎలా? చెప్తా. అందుకనే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు పెట్టిన శాస్త్రం. ధర్మబద్ధంగా నువ్వు జీవించాలి. ధర్మబద్ధంగా జీవించినప్పుడు నీకు తృప్తినిస్తుంది, శాంతినిస్తుంది. నీకు మైసూర్ ప్యాలెస్లో మీరు దుఃఖం అనిపించే కన్నా చిన్న పూది గుడిసెలో కూడా నువ్వు ఆనందంగా ఉండొచ్చు. అలా ఉన్నవాది కదా సాయిబాబా కానీ గౌతమ బుద్ధుడు. అంత రాజ్యాన్నే వదిలి భిక్షపాత్రలో జీవించాడు. పోనీ నా జీవితమే చూసుకుందాం. నాది 1994లో 15 లక్షల రూపాయలు ఇన్కమ్. కానీ ఎవరో చిన్న మాట అంటే నిందేస్తే చేయని తప్పుకి నా మనసు రిసీవ్ చేసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసింది. 3 అంతస్తుల మేడ దూకటమా, కృష్ణానదిలో దూకటమా. అప్పుడు ఎస్ఎస్వై యోగాకి వెళ్ళి 2 సంవత్సరాలు అలా సాధన చేశాను. దాంట్లో ఎన్నో చేశాను, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాను ఉచితంగా. అయినా ఎన్నో తిట్లు తిన్నాను. అది కూడా నాకు మంచిగా జరిగింది. 96లో నేను అరుణాచలం ఎవరో తీసుకెళ్ళా చిన్మయ మిషన్ తరఫున. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత 5 రూపాయలు పుస్తకం కొనుక్కున్నాను. నేను ఇవ్వడను, 35 రూపాయలు నీ సహజ స్థితిలో నీ ఉండు అని. ఆ 5 రూపాయల పుస్తకం తీసుకొని ఏం చేశాను, అంతకుముందు నాకు నెలకి 50,000 60,000 ఖర్చుని అక్కడ 10 రూపాయలతో బతకడం నేర్చుకున్నాను. 10 రూపాయలతో ఇంత ఆనందం దొరికిందా? అప్పుడు నాకు ఆశ్చర్యపోయాను. నేల మీద పడుకోవటం, ఆహాహా. అప్పుడు భగవాన్ని చూసిన తర్వాత ఆయన కూడా ఏదో బెగ్గదు పేదవాడు అనుకున్నాను. తాత చూసిన తర్వాత ఆయన వైభవం, ఇందిరాగాంధీ కాదు ఆయన చూడటానికి రావటం ఏంటి? మరి పేదవాడైతే రాకూడదు కదా. అది ఈయన అడగాలి కదా. మైసూర్ మహారాజు వచ్చి 2 నిమిషాలు మీ పాదాలు తాచితే చాలు అన్నాడు. అదేంటి, మేము ఎన్నో దుఃఖాలు అనిపిస్తున్నాం, మళ్ళా ప్యాలెస్కి వెళ్ళాలి, ఆ వ్యవహారాలు చేయాలి, ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి. భగవాన్ మీకేముంది, 2 కౌపీనాలే ఉన్నాయి. కానీ కౌపీనవంత కడు భాగ్యశాలి. మనసులో ఆశ లేనివాడు చాలా గొప్పవాడు.
ఉదాహరణకి 3 పాయింట్లు చెప్తాను. నాకు ఇప్పుడు ఒక 100 బెంజ్ కార్లు కొనుక్కోవాలి ఉంది. అంటే 100 బెంజ్ కార్లు ₹1,00,00,000 100 కోట్లు కావాలి. ఇప్పుడు నా మనసులో అది 100 కార్లు కొనుక్కోవాలని తీసేశాను. అంటే నాకు డబ్బు అవసరం లేదు, ప్లస్ 100 కార్లు ఉన్నదానికన్నా ఆనందంగా ఉంటున్నాను. ప్లస్ ఎవరైనా సరే ఈ 100 కార్లు తీసుకోండి అని ఉచితంగా తీసుకొని ఇస్తే నేను అది తీసుకుంటేది జీరో వాల్యూ, అంటే డబ్బు లేకుండా 100 కార్లు తీసుకున్నాను. ఇప్పుడు 100 కార్లు ఉచితంగా ఇచ్చినా నేను ముట్టుకోను. మళ్ళీ నాకు ఒక బాండేజ్ బయట పోతుందో అని ఆలోచన ఉంటుంది, థాట్ పడుతుంది. ఇప్పుడు 100 కార్లు ఇచ్చేసి ఆ 100 కోట్లు మళ్ళీ ఇస్తానా కూడా ఆ కార్లు తీసుకోను. అంటే 100 కోట్లు, ఒక 100 కార్లు కావాలంటే ప్లస్ వాల్యూ కొనాలి. ఇప్పుడు నాకు ఊరికనే ఇస్తాను, ఊరికనే ఇచ్చినా వద్దన్నా, ఊరికనే ఇచ్చినా బలవంతం చేస్తున్నది కాబట్టి 100 కోట్లు ఇమ్మన్నాను. అంటే మైనస్ వాల్యూ. అంటే నా మనసు దానికి వాల్యూ కట్టగలదు, దాన్ని మైనస్ చేయగలదు, ప్లస్ చేయగలదు. కాబట్టి ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది మెలకువలో ఉన్నటువంటి ఆనందము, దుఃఖము స్వప్నంలో ఉన్నదా? స్వప్నంలో ఉన్నటువంటి దుఃఖాలు గాఢ నిద్రలో ఉన్నాయా? ఇలా ప్రతి మనిషి కూడా అనుభవమే, దీనికి ఏ పుస్తకాలు అక్కర్లేదు. నీ అనుభవంలో చూసుకో. మెలకువలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రతి మనిషికి. ఆ సమస్యలు తీర్చడానికి ఇంకొక మనిషి దగ్గరికి వెళ్తున్నారు. పోనీ ఆ వ్యక్తికి ఇంకొక సమస్య లేకుండా ఎవరి దగ్గరికైనా వెళ్తున్నారు. అంటే కోటీశ్వరులకి సమస్యలు ఉన్నాయి, 10 లక్షల కోట్ల సమస్యలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, కోర్టుకి వెళ్తున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు. మరి శాంతి దొరికిందా? లేదు కదా. మరి అదే సంపద నీదైతే రిలయన్స్ అంబానీ కాదు కానీ టాటా కాదు, ఇంత సంపద మీదైనప్పుడు కళలోకి వెళ్ళినప్పుడు మీ సంపద కళలో తీసుకెళ్ళిందా మీ మనసు? అంటే మెలకువలో పట్టుకున్నది, సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నది ఆ మనసే కళలోకి వెళ్ళగానే మీకు మెలకువలో సంపద గుర్తే లేదు. అంటే స్వప్న ప్రపంచంలో అది నడుస్తూ ఉంది. స్వప్న ప్రపంచంలో కూడా సమస్యలు ఉంటాయి. స్వప్న ప్రపంచంలో సమస్యలు స్వప్నంలోనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలి, కోర్టుకి వెళ్ళి పెట్టాలి. ఆ కోర్టులో నీ 100 కోట్లు పోయినని దొరికితే, దొంగలు దొరికితే ఆ దొంగల దగ్గర తీసుకొని స్వప్నంలో నీకు అప్పచెప్తాది కోర్టు. అంటే స్వప్న ప్రపంచం స్వప్నమే, మెలకువ ప్రపంచం మెలకువలోనే. దీన్ని రెండు కలగాపులగం చేయకూడదు. వీళ్ళు నిద్రపోయారు, నిద్రపోయిన తర్వాత దొంగ అయినా పోలీస్ అయినా న్యాయమూర్తి గారైనా ఒకే ఆనందము. అందుకని చూడండి, 84 లక్షల జీవరాశులు గాఢ నిద్రలో పొందే ఆనందం అద్భుతమైనది. అటువంటి ఆనందాన్ని వదులుకుండే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇప్పుడు రిలయన్స్ అంబానీ గారు 10 లక్షల కోట్లు ఉంది, 5 లక్షల కోట్లు ఉంది, దొంగలు ఎత్తుకుపోతారు, ఊరుకుంటారు ఆయన. మరి నిద్రపోయేటప్పుడు ఆ మనసు ఎందుకు వదిలేసింది? దాంట్లో గొప్పతనం ఉంటే అది తీసుకొని వెళ్ళొచ్చు కదా నిద్రలోకి, అమ్మ ఇది నాతో కావాలని. అంటే ఆ మనసే వదిలేసింది కదా, అంటే దానికన్నా గొప్ప ఆనందం దొరికింది కదా. దొరికినప్పుడే మనసు తక్కువది వదిలేస్తుంది. ఇప్పుడు మీకు 5 పైసలు ఇస్తాను అంటే 5 పైసలు. 5 పైసలు అంటే భూమి 1 పైసా, సముద్రాలు 1 పైసా, వాయువు 1 పైసా, సూర్యుడు 1 పైసా, ఆకాశం 1 పైసా. అంటే 5 పంచభూతాలు 5 పైసలు. 5 పైసలు చిల్లర నాణ్యాలు ఇస్తాను, కానీ మీరు నిద్రపోకూడదు. అదేంటి నిద్రపోకుండా ఎట్లా? అదే 5 పైసలు పంచభూతాలు నీకు ఉచితంగా ఇస్తుంటే, భూమి మొత్తం, భూమిపైన సర్వము, బంగారం, షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ, రైళ్ళు, బస్సులు, విమానాలు మొత్తం టోటల్ ఇచ్చేస్తుంటే, సముద్రాలు, సముద్రంలో ప్రాణకోటిని, సూర్యమండలం, చంద్రమండలం అన్నీ గాఢ నిధిలో నీకు తీసుకెళ్ళు, మేలుకో నేను ఇచ్చేదాకా. మరి ఇంతకన్నా ఆనందం లోపల ఉంటే ఎవడైనా వదులుకుంటాడా? ఆ 500 రూపాయల నోటే ఆత్మ. ఇప్పుడు నాకు 500 రూపాయల నోటు దొరికింది కాబట్టి 5 పైసలు చిల్లర పైసలు నాకు వద్దు అన్న పంచభూతాలు. అప్పుడు ఏమవుతుంది? అయ్యే నాకు సర్వెంట్గా పనిచేస్తాయి. అంటే ఇప్పుడు యజమానికి 5 సర్వెంట్లే. అందుకని దత్తాత్రేయులకి 5 కుక్కలు ఉంటాయి. ఈ జగత్తంతా మాయా అంటారు. మన మనస్సు ఆలోచనే సృష్టిని, జగత్తును సృష్టిస్తుంది. ఆలోచన లేనప్పుడు ఈ జగత్తంతా కూడా లేదు అంటారు. ఇది సాలెపొదుగు తన నోటిలోంచి దారం తీసి ఆ దారాన్ని గూడు కట్టి
మళ్ళా ఉపసంహరించుకోదు, విత్డ్రా చేసుకుంటుంది. అట్లాగే నీ మనసు ఆలోచించి కన్ను తెరవని భూమిని క్రియేట్ చేసింది. యు ఆర్ ఎ క్రియేటర్. నీ మనసు క్రియేట్ చేసుకోకపోతే పంచభూతాలు అసలు ఎప్పుడూ లేవు, సృష్టి అసలు ఎప్పుడూ లేదు. నీ మనసులో మెమరీ చేసుకున్నారు. గాఢ నిద్రలో ఒక్క జ్ఞాపకం లేదు కదా. అప్పుడు చెప్పండి, మీ పేరేదో చెప్పండి, మీదే ఊదో చెప్పండి, ఒక గ్రంథం చదవండి, 1,00,000 కోట్లు ఇస్తాను, ఎత్తు మొత్తం ఇస్తాను. పోనీ ఒక సంతకం పెట్టండి గార్డెన్ నిధిలో, ఎత్తు మొత్తం ఇస్తాను, ప్రపంచం మొత్తం ఇచ్చేస్తాను. ఏదక్కడ గార్డెన్ నిధిలో? ప్రపంచం ఏది? పరమాత్మ ఏది? గార్డెన్ నిధిలో ప్రపంచం నేనున్నానని ఎవరికైనా వచ్చి చెప్పిందా? అట్లాగే ఇప్పుడు మెలకువలో కూడా ప్రపంచం వచ్చింది చెప్పిందా? దీన్ని దొంగ మనసు. ఒక దొంగ ఎవరినో దొంగతనం చేసి 100 కోట్లు దాచిపెట్టుకొని పారిపోయాడు. ఇక అది కేసు పెడితే ఆ దొంగలు దొరకట్లేదు. ఇక వీళ్ళు ఉద్యోగం చేస్తున్న అతనేం చేశాడు? ఆ 100 కోట్లు దొంగతనం చేసిన ఆయన ఈ జాబ్కి అప్లై చేశాడు సిఐడి ఆఫీస్కి. చేసిన తర్వాత ఆ దొంగని నేను పట్టుకుంటానన్నాడు. పట్టుకొని ఆయన జీతం ఇచ్చేశాడు. తనే కదా దొంగతనం చేసింది, అందుకని ఎప్పటికీ పట్టుకోడు. తన జీతం తానికి వస్తుంది, ఉద్యోగం రిజైన్ చేయడు. అట్లాగే మనసు కల్పించిన ప్రపంచం దొంగ నేను కల్పించలేదని చెప్పదు. గాఢ నిధిలో ప్రపంచం ఉన్నదని ఎవరైనా చెప్పగలరా? చెబితే ప్రపంచం మొత్తం ఉచితంగా ఇచ్చేస్తాను. పోనీ గాఢ నిధిలో ఇది కలియుగం అని ఎవరైనా చెప్పగలరా? ఇది త్రేతాయుగం అని చెప్పగలరా? రాబోయేది సత్యయుగమని చెప్పగలరా? అంటే నిరాకారము, జనన మరణములు లేనిది, అది ఏకమేవ అద్వితీయో బ్రహ్మ. గాఢంలో నీకు భయం ఎందుకు లేదు పంచభూతాల వల్ల? అంటే పంచభూతాలు లిమిటెడ్స్, 5 లిమిటెడ్స్. నువ్వు గాఢ నిధిలో అన్లిమిటెడ్గా ఉన్నావు. ఒక అల సముద్రాన్ని చంపటం అసాధ్యం. అట్లాగే జ్ఞానాన్ని, జే వస్తువైన ప్రపంచము చంపటం కూడా అంతే అసాధ్యము. అందుకని జ్ఞానానికి మించిన వస్తువు లేదు. అది సిద్ధ వస్తువు. ఏదో ప్రయత్నం చేస్తే నీవు భూమిని మొత్తం కొంటావు. కర్మ చేస్తే భూమిపై సంపదలంతా కొంటావు, సముద్రాలన్నీ కొంటావు, భూమిపైన సర్వప్రాణులు కొంటావు, సముద్రంలో సర్వప్రాణులు కొంటావు, సూర్యలోకం కొంటావు, చంద్రలోకం కొంటావు, నక్షత్రాలకు మొత్తం ఇంకెందుకు 14 లోకాలకు కొంటావు. ఇంకా ఎందుకు నామ రూప క్రియాలన్నీ కొనేస్తావు. అంటే నామము రూపము క్రియ ఉందంటే అది లిమిటెడ్. మరి ఈ లిమిటెడ్ గాఢ నిధిలో ఏమైంది? లిమిటెడ్ పడిపోయింది. ఈ ప్రపంచము అలలాంటిది, సముద్రము నిరాకారము. అందుకని నేనేమంటాను, సగుణంలో ఉన్న వాళ్ళకి ఈ దేవాలయాలు దేవుళ్ళు నిజమే. నేను అది ఒకప్పుడు వెళ్ళాను గుళ్ళకి, దేవుళ్ళకి. శరీరాన్ని నేను చూడలేదే, రాముడిని రమణ అనుకో. ఇప్పుడు నేను అశరీరి, నాకు శరీరమే లేనప్పుడు ఈ శరీరాలు నాకెందుకు? అందుకనే 1,000,000 మంది కృష్ణుడు శరీరాలతో వచ్చినా నాకు అక్కర్లేదు. రాముడే 1,000,000 శరీరాలతో వచ్చినా 1,000,000 శరీరాలు అక్కర్లేదు. గౌతమ్ బుద్ధుడే 1,000,000 శరీరాలతో వచ్చినా నాకు అక్కర్లేదు. జీసస్ క్రీస్తే 1,000,000 శరీరాలతో వచ్చినా నాకు అక్కర్లేదు. రమణ మహర్షి శరీరాలే 1,000,000 వచ్చినా నాకు అక్కర్లేదు. ఎందుకంటే అలలన్నీ 1,000,000 వస్తువులే. నేను ఇవన్నీ ఏమని పట్టుకున్నాను? సముద్రాన్ని పట్టుకున్నాను. అంటే అన్లిమిటెడ్ సార్. దేనికైతే బర్త్ లేదో దానికి డెత్ లేదు. ఎవరైనా సరే మీకు మెలకువలో బర్త్డే కనుక చెబితే మీకు గాఢ నిధిలో టోటల్ వదలు మొత్తం ఇచ్చేస్తాను గిఫ్ట్గా. గాఢ నిధిలో 100%. అంటే నీకు బర్త్ లేదు, డెత్ లేదు. అటువంటి బర్త్ డెత్ లేని అనంతమైన అఖండమైన ఆనందాన్ని వదిలి ఈ పరిమితమైన ప్రపంచాన్నంతా నువ్వు జయించుకున్నా గాఢ నిధిలో పోయింది, చచ్చిపోయింది. అంటే ఈ శరీరము ఒక లిమిటెడ్ బర్త్ డెత్ ఉంది. అలాగే భూమికి బర్త్ డెత్ ఉంది, సూర్యుడికి బర్త్ డెత్ ఉంది. దేనికి బర్త్ ఉందంటే దానికి డెత్ ఉంది కాబట్టి అది ప్రపంచము మాయా.
కాబట్టి ఒక వ్యక్తి ఈ ప్రపంచాన్ని మొత్తం కొనుక్కున్నా లేదా ఊరికినే ఇచ్చినా కూడా గాఢ నిద్రలో వదిలేసావు అంటే అదొక పెద్ద శవము. కాబట్టి ఏ కర్మ చేసి నువ్వు ప్రపంచాన్ని మొత్తం జయించినా నువ్వు నశించిపోతావు, ఈ ప్రపంచము నశించి. ఇది స్మాల్ డెడ్ బాడీ, దిస్ వరల్డ్ ఈజ్ బిగ్ డెడ్ బాడీ. గాఢ నిద్రలో నీకు శరీరమే లేదు, వేదాలు లేవు. అక్కడ ఒక ప్రార్థన చేయని పోని అక్కడ ప్రపంచం వచ్చి నీకు చెప్పిందా? పరమాత్మ నేనున్నాను వచ్చి నీకు గాఢ నిద్రలో చెప్పాడా? కాబట్టి అక్కడ కలియుగం లేదు, ద్వాపరయుగం లేదు, త్రేతాయుగం లేదు, సత్యయుగం లేదు. సత్యం అంటే 3 కాలాల్లో ఎప్పుడు మార్పు చెందకుండా ఉంటుందో అది సత్యము. ఇది విభాగము, లిమిటెడ్స్. కాబట్టి సిద్ధ వస్తువుని తెలుసుకోవటమే తప్ప ముక్తిని ఎవ్వరు ఇవ్వరు. ముక్తి దీక్షలను పరుగులు తీస్తున్నారు. ముక్తిని ఎవ్వరు ఇవ్వరు. ముక్తిని నీకు కావాలన్నా ప్రపంచం మొత్తం ఇస్తారే కానీ ఎవరైనా నీకు ముక్తిని ఇవ్వరు. ఇచ్చారంటే అది కాలంలో ఉంటుంది, కాలగర్భంలో కలిసిపోతుంది. కాలంలో పుట్టి కాలంలో ఉండి కాలగర్భంలో కలిసిపోయేది మోక్షం ఎలా అవుతుంది? నశించిపోయేది మోక్షం ఎలా వస్తుంది? కాబట్టి గాఢ నిధిలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ సర్వ పాపేభ్య మోక్ష ఇష్యామి మా శుచ. గాఢ నిధిలో నీ కృష్ణుడిని ప్రార్థించు, బంధం ఉందని చెప్పు, మోక్షం ఎక్కలేదు. అందుకనే మోక్ష సన్యాస యోగము, దాంతో అంతమైపోతుంది. గాఢ నిధిలో ఎవరన్నా అడగండి, నేను పాపిని అని చెప్పండి, ప్రపంచం అంతా ఉచితంగా ఇస్తాను. పోనీ పుణ్యాత్ముని అని చెప్పండి, ప్రపంచం అంతా మీకు ఇచ్చేస్తాను. గాఢ నిద్రలో ప్రార్థన చేయండి, దేవుడు పరమాత్మను కూడా ప్రార్థన చేయలేవు. ఏ గ్రంథం అన్నా చదవని గాఢ నిద్రలో 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు. కాబట్టి ఉన్న వస్తువుని తెలుసుకోవటమే అది అశరీరి. గాఢ నీకు శరీరం లేదు, మనస్సు లేదు, బాడీలెస్, మైండ్లెస్. బాడీలెస్, మైండ్లెస్సే చెప్పగలవు కానీ అన్లిమిటెడ్ సెల్ఫ్ని నో ఎక్స్పెక్టేషన్. 1,000,000 బ్రహ్మాండాలైనా సరే, 1,000,000 మంది కృష్ణులైనా, 1,000,000 మంది త్రిమూర్తులైనా దాన్ని వర్ణించలేరు. ఇదే భగవద్గీతలో ఉంటుంది. ఆత్మ గురించి చెప్పేవారు కానీ వినేవారు కానీ ఆత్మని నేను చూసేను అనేది కానీ అది అబద్ధము. అది ఓన్లీ బీయింగ్, నిరాకారం. నువ్వు గాఢ నిద్రలు చెప్పు, నేను ఆత్మను చూశాను చెప్పు, నేను ఆత్మని విన్నాను చెప్పు, గురువు ద్వారా నేను ఆత్మను చూశాను చెప్పు. ఎలా చెప్తావు? అది లిమిటెడ్. చూశాను, చెప్పాను, విన్నాను. కాబట్టి అన్లిమిటెడ్ బీయింగ్ అది. అది సనాతనం, పురాతనం. దాన్ని ఎక్స్పెక్ట్ చేయడానికి ఎవ్వరికీ సాహసం లేదు. అందుకనే సనాతన ధర్మం అని తీసుకొచ్చేసారు. అందుకని గొడవలు ఉంటాయి. సనాతన వస్తువుకి ధర్మానికి అతీతమైనది, నిరాకారము, నిర్గుణము, సర్వవ్యాపకము, కూటస్థము, అచలము, ఒక్క గుండు సూది కూడా మనసు ఖాళీ లేకుండా ఉన్నది. అంటే అది కదలటానికి వీలు లేదు. కదలటానికే వీలు లేని కూటస్థాన్ని కదిలే భూమి ఏమైనా చేయగలదా? సముద్రాలు ఏమైనా చేయగలవా? సూర్యుడు ఏమైనా చేయగలడా? నక్షత్రాలు ఏమైనా చేయగలడా? సూర్యుడు కృష్ణుడైనా చంపగలడా? దాని నుంచి పుట్టాడు. పుట్టినవాడు పుట్టని దాన్ని ఏమీ చేయలేడు. కాబట్టి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, అది సనాతనం. కాబట్టి మీదేమన్నా ధర్మం పెట్టుకోండి, గాఢ నిద్రలో కొట్టుకోండి, సనాతన ధర్మం ఇది అని కొట్టుకోండి. ప్రపంచం అంతా కొట్టుకోలేదు. అక్కడ నీకు నామం లేదు, రూపం లేదు, క్రియ లేదు. అందుకని గాఢ నిద్ర ఒక్క కాల్ చేయండి, ప్రపంచం అంతా ఉచితంగా. బర్త్డే చెప్పండి, ఉచితంగా ఇస్తాను. కాబట్టి ఇది ఇల్యూజన్. మళ్ళా మనసు వచ్చింది, బాడీ వచ్చింది, ఒక్క నిమిషంలో అద్భుతమైన ప్రపంచం కనిపించింది. మళ్ళీ అది మైండ్ ఇన్నర్లోకి వెళ్ళింది, మైండ్ స్టాప్ అయిపోయింది, వరల్డ్ స్టాప్ అయిపోయింది. మైండ్ కొలాప్స్, వరల్డ్ కొలాప్స్. మైండ్ స్టార్ట్, వరల్డ్ స్టార్ట్. కాదు స్వామి, ఇప్పుడు కళలో ఉన్నాం మనం. కళలో ఉదాహరణకి ఏదో భయానకమైన దృశ్యం వస్తే కళలో భయపడుతూ ఉంటారు, లేదా ఆనందకరమైనది వస్తే ఆనందపడుతూ ఉంటారు. పక్కన వాళ్ళు వచ్చి లేపి మనకు మెలకువ వస్తే ఓహో ఇంతసేపు ఉంది కళ అని వదులుకుంటాం. ఈ మెలకువలో కూడా ఇది కూడా ఒక రకమైన కళే. అది చిన్న కళ, ఇది పెద్ద కళ. ఈ పెద్ద కళ అనేది ఎవరు వచ్చి తట్టి లేపితే తెలియాలి? మనసే. ఇప్పుడు యాంకర్ మీద
ఇప్పుడు మెలకువలో ఇక తీసుకున్నారు, ఏదో శాలరీ వస్తుంది, మీది కల్లో పెద్ద సినిమా స్టార్ వరల్డ్ వైడ్ షూటింగ్స్ వెళ్తున్నారు, మీకు లక్షల కోట్లు ఉన్నాయి, విమానాలు తిరుగుతున్నారు కల్లో. ఏది నిజము? ఇది నిజమా అది నిజమా? పోనీ ఇది నిజం అది అబద్ధమా? మరి అబద్ధమైతే రెండు అబద్ధమైనవిగా. పోనీ రెండు ఉండాలిగా. మెలకువలో నిజం ఎప్పుడు మెలకువలో ఉంటే ఓకే. పోనీ కళ నిజం అనుకో, ఎప్పుడు కళలో ఉంటే నేను ఓకే. మెలకువలో కళలో ఆగిపోయింది, కళలో నిద్రలోకి వెళ్ళగానే మెలకువ కళ అయిపోయింది. అంటే మనసు యొక్క ధర్మము క్రియేషను. అంటే అది నిద్రపోతుంది, కలగంటుంది, జాగ్రత్తకు వస్తుంది, 3 పనులు చేస్తుంది దాన్ని. కానీ లోపల ఉన్న సోలు ఏ పని చేయదు. అకర్త అభోక్త. అంటే నీ అహంకారాన్ని పోగొట్టుకుంటే అది. ఇప్పుడు ఫ్యాన్ ఏం చేస్తుంది? నేను తిరుగుతున్నాను, మీ అందరికీ గాలిస్తున్నాను అంది. అది నిత్యమా? అంటే మా అహంకారం కూడా అటువంటిదే. ఆ కథంటూ మౌనంగా ఉంది. కాబట్టి ఆత్మ ఏ కర్మ చేయదు. దాని శక్తి తీసుకొని మనసు పని చేసి నేను పని చేశాను అని చెప్తుంటుంది. అహంకారాన్ని కొట్టేస్తే సర్వ దుఃఖాలు పోతాయి, జనన మరణాలు పోతాయి. అజ్ఞానము, కామము, కర్మ. అజ్ఞానం ఏంటి? మనసు నేను అనుకోవటప్పుడు అజ్ఞానము, దాని నుంచి కామం పుట్టింది, కోరిక పుట్టి కామం పుట్టింది. కామం పుట్టే ప్రపంచంలో వ్యవహారం చేస్తున్నాం. వ్యవహారం నీకు సుఖం ఎక్కడుంది? శాంతి ఎక్కడుంది? ఒక ఆఫీసర్ని తీసుకోండి, జడ్జి గారిని తీసుకోండి, సీఎంలు తీసుకోండి, పిఎంలు తీసుకోండి, దేశాధ్యక్షులు తీసుకోండి, స్పీకర్స్ తీసుకోండి. అసెంబ్లీ స్పీకర్స్కే శాంతి లేదు కదా, ఎవరు ఎలా ఇస్తారు? కాబట్టి నా రాష్ట్రంలో ఇంతమంది ప్రజలు శాంతిగా బతుకుతున్నారని ప్రకటన ఇవ్వండి, అది గ్రేట్. నా దేశంలో ఇంతమంది పవిత్రులు ఉన్నారు, అది గ్రేట్ అన్నమాట. కాబట్టి శాంతిని ఒకరు ఇచ్చేది కాదు. యు విన్ ది వరల్డ్, నాట్ పీస్. యు బై ది వరల్డ్, నాట్ పీస్. నో మైండ్, పీస్. 100% పీస్. కాబట్టి పీస్ ఆఫ్ మైండ్ స్వామి ఇది 30 సంవత్సరాల క్రితం యూట్యూబ్ ఛానల్ ద్వారా విన్నాను, క్లాసెస్ చేసుకున్నాను. ఇప్పుడు 30 సంవత్సరాల మీ ముందు సత్యాన్ని తేటతల్లి చేశాను. ఇప్పుడు మెలకువలోనే ఈ యావత్ ప్రపంచ సృష్టి మొత్తం నాకు అక్కర్లేదు. అందుకని 800 కోట్ల మంది మీకు ఉన్నటువంటి ఏ మనసులో కోరికొచ్చినా అది బయట ఉన్నది కోరుకున్నప్పుడు అది లోపలికి తీసుకొని పెట్టుకుంటే అది కళలోకి వస్తుంది, నిద్రలోకి వస్తుంది, మరణంతో కూడా నీ పెళ్ళాం నీతోటి వచ్చేస్తుంది. ఏది లోపల పెట్టుకోవాలి, సాధ్యమా? అయితే బయట పెడితే అవి బయటే కళలోని తలపులు పెట్టుకొని అవి బయటే వదిలి తలపులు పెట్టుకొని మళ్ళా నిద్రపోయి ఆనందాన్ని అనిపించి మళ్ళీ అటాచ్మెంట్ పెట్టి దుఃఖపడుతుండాలి. అందుకని మనిషి మరణించేటప్పుడు కేవలం థాట్సే తీసుకెళ్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఒక బియ్యపు గింజ కానీ, కందిపప్పు గింజ కానీ, ఒక పెసరపప్పు గింజ కానీ, ఒక పంచదార పలుకు కానీ, ఒక స్పిన్నింగ్ మిల్, ఒక దారం ముక్క కానీ ఎవరైనా శ్మశానానికి తీసుకెళ్తున్నారా? వెంటరాని వాటి కోసం ఎందుకు ఇంత వెంపర్లాటం? పోనీ నీకేం శాంతి ఉందా? ₹1 శ్మశానానికి వెళ్తుంటే దాచుకో. నీవు ఆడంబరాలకు వెళ్తున్నావు, ధనవంతుని చూసి గగ్గోలు పెడుతున్నావు. నీ కోరికలే నిన్ను మసి చేస్తున్నాయి, కామం. తను వెంట వెళ్ళలేకపోయినా తన బిడ్డలు, నా వాళ్ళు, నా ప్రేయసి, నా ప్రియుడు, నా భర్త అని నువ్వు వాళ్ళకి ఆ దుఃఖాన్ని ఇస్తున్నావుగా. నా డబ్బు సంపాదించాను, ఇది ఇచ్చావు, కోర్టుకి వెళ్ళావు, నువ్వు పిల్లల్ని కూడా వెళ్ళమంటున్నావుగా, తన్నుకోమంటున్నావుగా. పోయి నువ్వు చచ్చిపోయినప్పుడు అన్నీ వదిలేస్తున్నావు కదా. తల్లి చనిపోతే నగలు తీసుకున్నావు, తండ్రి చెబితే రాసుకుంటున్నావు. నువ్వు చచ్చిపోతే ఈ నగలు ఎవరు తీసుకోవాలి? వీళ్ళు అమ్మరాయి, ఈ బూడిది తీసుకోమను. ఇదంతా ఫాల్స్ లవ్, మాయని జయిస్తే పరమాత్మ. అందుకని అంతటా నిండింది, సర్వవ్యాపకమైనది పరమాత్మ. అన్ని ప్రాణుల హృదయాల్లో ఉన్న చైతన్యమే అంతర్యామి. స్వామి, మరి ప్రేమ, భార్య ప్రేమ, లవర్ ప్రేమించలేదని చంపడాలు, ఆత్మహత్యలు చేసుకోవడాలు, దక్కలేదని, వీటిని ఏమంటారంటే ఇష్టము అయిష్టము, రాగము ద్వేషము. పెళ్ళి కాకముందు భార్యకి ఎలా ఉంటుందో తెలియదు, పెళ్లి చూపుల ముందు. అట్లాగే భర్త కూడా పెళ్లి చూపులు ఎట్లాగుంటే, నీ భార్య ఎప్పుడన్నా పెళ్లి చూపులు చూడకముందు చచ్చిపోయిందని ఎవరో చెప్పారనుకో, నీకేమైనా బాధ ఉంటుందా? భర్త చనిపోయాడు. ఎప్పుడైతే ఈ మనసు కోరుకుందో, ఆ కోరుకున్నప్పుడు ఆ కోరిక తీరినప్పుడు ఆనందం వస్తుంది. అందుకని పెళ్ళి ఎంత జరిగినా పెళ్ళి చేసుకునేటప్పుడు అంత దుఃఖమే ఉంటుంది. చూడండి, పెళ్ళి చూపులప్పుడు దుఃఖం ఉంటుంది, కట్టకానుకల గొడవలు ఉంటాయి, కళ్యాణ మండపాల గొడవలు ఉంటాయి,
పెళ్లి పిలుపులో గొడవలు ఉంటాయి, అంతా బాగానే ఉంది. చివరికి పెళ్లి చేసుకున్న తర్వాత ఏ ఒక్క నిమిషము అనుభవించే సుఖమే, అది ఆ క్షణమే ఇద్దరికి ఆనందం ఉంటుంది. ఈ యావత్ జీవితం అంతా దుఃఖమే ఉంటుంది. అందుకని ఆ కోరిక కోరినప్పుడే, ఆ కోరిక తీరినప్పుడే ఆనందం. ఆ కోరిక తీరగానే దాంతో తృప్తి, మళ్ళీ ఏదైనా ఇంకో కోరిక అన్నమాట. అలా నువ్వు ప్రపంచాన్ని జయించినా నీకు శాంతి రాదు. అది నీ అనుభవమే. ఇట్లన్నీ తీసుకోండి, తుపాకీతో కాల్చుకున్నారు. అశోకుని చూసుకోండి, ఎంతమంది ఇలా ఎన్ని యుగాల నుంచి ఎన్ని కోట్ల మంది పుట్టి ఇంత ఇలా చనిపోయి ఈ బూడిద కుప్ప చేస్తే ఒక పర్వతం అంతా అయ్యేది. ఈ ఏడుపులన్నీ చూస్తే ఏడ్చిన దుఃఖాలు ఒక నది అయ్యేది. ఏమిటి జీవితం? గాఢ నిద్రలో నీ అనుభవమే కదా, ఎక్కడ అటాచ్మెంట్ లేదు, నిర్వికారం, అనంతమైన ఆనందం, అనంతమైన శాంతి. దాన్ని వదులుకో, ప్రపంచం మొత్తం ఇచ్చేస్తాను ఫ్రీగా. ఎందుకు వదులుకుంటా అంత సంపదని? 10 లక్షల కోట్లు తీసుకొని మట్టి పాత్ర అడుక్కో. మరి పరమాత్మ స్థాయి అయిన ఆనందాన్ని వదిలి ఈ అల్పమైన ప్రపంచం బెగ్గింగ్ చేస్తున్నావే. ఈ ప్రపంచం నీకు బెగ్గింగ్ చేసేది, నువ్వు బాసువి. అసలైన ఆనందం అది, అదే ఒరిజినల్ పీస్. ఈ అనుభూతి మీకు ఎప్పుడు కలిగింది? నేను 94లో ఎస్ఎస్ఐ కానీ అక్కడ సబ్జెక్ట్ మీద నేను ఎప్పుడు గ్రిప్పు పట్టుకున్నాను. తాత అప్పుడు రాశారు బుక్కు, అబద్ధాలు ఎప్పుడు ఆడతాదని, ఎవరన్నా ఆడితే ఒప్పుకుంటాదని. నేను అన్నీ కంప్లైంట్ చేశాను, వాళ్ళు వీళ్ళు ఆడితే నేను ఒప్పుకోదని. నాకు కాగితం ఇచ్చి మీరు ఎన్ని అబద్ధాలు ఆడతారో చెట్టు కింద వెళ్ళి రాయమన్నారు. అప్పుడు చూస్తే అప్పుడు నా తప్పులు నేను తెలుసుకున్నాను. అప్పుడు అనుకున్నా, ఈ 1,00,000 కోట్లు ఇచ్చినా అబద్ధం ఆడకూడదు, కుటుంబం ఏమైపోతాయని. అయినా వాళ్ళకి ఏం కాదు, వాళ్ళు కూర్చొని తిన్నా చదివిపోతుంది. ఏముంది భార్య, 2 పిల్లలు. అప్పట్లోనే కోట్లు ఉన్నాయి, ఏముంది 30 ఏళ్ళ క్రితం. అరుణాచలంలో మీ మొదటి అనుభవం? 1996లో వెళ్ళినప్పుడు అక్కడ చిన్న గుడిసె, అప్పుడు ఏమీ లేవు అక్కడ. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ధ్యానం చేసుకోమంటే హట్ ఇచ్చారు, చిన్న హట్టు, చాపా దిండి ఇచ్చారు. అయినా నేను చెట్టు కింద కూర్చొని ఉన్నాను. 2 డేస్ 3 డేస్ మళ్ళీ వచ్చేసాను బుక్ కొనుక్కొని. తర్వాత 40 డేస్ వెళ్ళి ఇక భిక్షాటం చేశాను. అక్కడ కర్డ్ రైస్ ప్యాకెట్ అమ్ముతారు, 6 రూపీస్. పొద్దున్నే 4 ఇడ్లు 5 ఇడ్లు 4 ఇడ్లు ఇస్తారు, 4 రూపీస్, 10 రూపీస్. 4 ఇడ్లీ తీసుకొని పొద్దున్న తినేసేవాడిని. మళ్ళీ 12ంటికి కర్డ్ రైస్ ఇస్తారు, 6 రూపీస్. దాన్ని ప్యాకెట్ చేసుకొని సొగం తినేసి ఆ సొగం ప్యాక్ చేసుకొని పై కొండకి వెళ్ళి మళ్ళీ 6ంటికి దిగేవాడినమాట. అట్లా ఇక రోడ్డు మీద పనుకునేవాడిని. పనుకుంటే బ్యాగ్ తల కింద ఉంది కదా, ₹1,00,000 స్టాక్ ఉంది ఫ్యాక్టరీలో, అది పోయినా పర్లేదు, చెప్పులు పోతాయేమో అని ఆలోచన అన్నమాట. అట్లా పీకుద్దన్నమాట. చెప్పులకు ఎందుకు వెంపర్లాడుతున్నాను అనిపించిన అది గమనించాను కదా, అంతే గమనించాను కదా. సమాధి స్థితి అనుభూతి ఎప్పుడు కలిగింది? సమాధి స్థితి నేను 96 నుంచి 2002లో నేను ఆశ్రమం కట్టుకున్నాను. తర్వాత ఇక్కడ కొన్ని ఆశ్రమాలు కట్టాను. తర్వాత అరుణాచలం కూడా కారు తీసుకెళ్ళి ఒక 5 ఎకరాలు, సొంత డబ్బు, అప్పుడు నా దగ్గర ఎవరి దగ్గర పైసా తీసుకోవాల్సిన అవసరం లేదు, అలా కడదామనుకున్నాను. చూస్తే అన్నీ గొడవలు ఉన్నాయి. ఏ శిష్యుడు కూడా ఇది అడిగేవాళ్లే, కానీ ఇది నేను సాధన చేసుకుంటాను స్వామి అని నా దగ్గరికి రాలేదు. వస్తే ఇప్పుడైనా 50 లక్షలు ఇస్తాను సాధన చేసుకుంటే. సాధన చేసుకోవడం అంటే ఏంటి? ఏం లేదు, ఇంద్రియాలని గెలవటం, మనసుని గెలవటం. నీకు మనసుని గెలిచిన తర్వాత ప్రపంచ ఖర్చు అని వెళ్ళిపోతావు. కుష్టివ్యాధి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అంతలోకి రంబొచ్చి నేను చేసుకుంటా అంటే కుష్టివ్యాధి అమ్మాయిని వదిలేస్తాడు, రమ్మను వేసుకుంటాడు. ఆత్మానందం ముందు తుచ్చమైనది, అల్పమైనది. అంతటి ఆనందం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేవు. మెటీరియల్ స్వీటే ఎట్లా ఉంటుందో చెప్పలేవు. అటువంటిది అనిర్వచనీయ ఆనందం. అందుకనే బ్రహ్మానందాన్ని 1,00,00,000 త్రిమూర్తులైనా వర్ణించలేరు. అది నో మైండ్ స్టేట్, అనంత అన్లిమిటెడ్. అంతే. ఆనందాన్ని 14 భువనాలు పెట్టిన పాదాల దగ్గర నాకు అక్కలేదు. అటువంటిది ఆనందం. మరి ఈ కుండలిని శక్తి ఎన్ని అల్పం అంతే ఉన్నాయి, అల్ప ఎల్కేజీ యూకేజీ అంతే. నిరాకారం, ఇంకా నిరాకారం కుండలి ఏంటి అసలు? గార్డెన్ దగ్గర కొండది చేయి, 1,00,000 కోట్లు ఇస్తాను. భక్తి చేయి, ప్రార్థన చేయి, రామాను 1,00,000 కోట్లు ఇస్తాను. గుడి కట్టు, 1,00,000 కోట్లు ఇస్తాను. పిరమిడ్ కట్టు, 1,00,000 కోట్లు ఇస్తాను. పెళ్లి చేసుకో, 1,00,000 కోట్లు ఇస్తాను. అదే నిరాకారంలో రెండో వస్తువే లేదు. రెండో వస్తువు అంటే భయపడతావు అంతే. ఇప్పుడు నేను ఏది ఉంటే స్వామి ఏం చేస్తావు, వాళ్ళు ఏం చేస్తే భయపడతావు. నువ్వు గార్డెన్ అయితే ఏ భయం ఏంటి? భూకంపాలు వస్తాయి భయం ఉందా? సూర్యుడు ముక్కలైతాడు భయం ఉందా? పాముల నుంచి కలుస్తాయని భయం ఉందా గార్డెన్ నిధులు? అంతే.
చంపేదెవడు చచ్చేదెవడు? చంపేది బాడీ, ఆల్రెడీ ఒకటి చచ్చే ఉంది అది. అందుకే అందరూ శవవాహకులే. సౌందర్యగాన్ని చూడండి, అందంగా ఉంది, అప్పుడు దాకా కళ్ళజోడు పెట్టుకుని బ్రహ్మాండంగా దిగింది, హెలికాప్టర్ అతుక్కుపోయింది, మరి మసి అయిపోయింది. భర్త వచ్చి నా భార్య అందంగా ఉంది ఇంటికి తీసుకెళ్లేదా మసి? మరి అది ప్రేమ కదా. మరి మసిని అక్కడే బాధేశారు. మన కృష్ణ గారు చనిపోతే కొడుకు మహేష్ వచ్చాడు కదా, అంతే కదా. రేపు అతను పోతే అంతే కదా, కృష్ణరాజు గారు పోతే అంతేగా, ఎన్టీ రామారావు పోతే అంతే కదా. అంతే. ఎంత అజ్ఞానమో చూసుకోండి. నాగేశ్వర చనిపోయారు, మళ్ళీ నాగార్జున సినిమాలు. అదే తండ్రి చనిపోయాడు, ఒక్కరోజైనా కాసేపు 10 నిమిషాలు విచారణ చేస్తున్నారా? పూర్వము శవం వెళ్తుంటే చిల్లర పైసలు చల్లేవాడు, ఎవరో ఎత్తుకునేవాళ్ళు. ఇప్పుడు తండ్రి చచ్చిపోతే సంతకాలు పెట్టుకున్నారు, తల్లి చచ్చిపోతే నగలు లాక్కుంటున్నారు బతుకున్నప్పుడు. ఇంకా నువ్వు తల్లిని ఎక్కడ ప్రేమిస్తున్నావు, భార్యని ఎక్కడ ప్రేమిస్తున్నావు, చెల్లెని ఎక్కడ ప్రేమిస్తున్నావు, కూతుర్ని ఎక్కడ ప్రేమిస్తున్నావు? ప్రేమించకపోవడం ఒక రకమైన డిటాచ్మెంటే కదా. నువ్వు అవి తీసుకున్నావు కదా. లౌకిక విషయాలేమో కావాలి. నువ్వు భర్త చచ్చిపోతే నువ్వు కాసేపు ఏడవచ్చు కదా, 10 రోజులన్నా. అదే సాయంత్రానికల్లా మళ్ళా ఆ డబ్బు పోయింది, ఈ డబ్బు పోయింది, అంత ఖర్చు అయింది దినానికి. ఆ నగలు తీసుకున్నావు, నువ్వు చచ్చిపోతావు, ఆ నగలు ఎవరు పంచుకుంటారు? మా తాతయ్య 100 ఎకరాలు, ఆయన చచ్చిపోతే 100 ఎకరాలు తీసుకుపోయాడు ఆయన వెంట. నమ్ముతామా? కాబట్టి ఈ భూమి మీద పుట్టిన, ఈ భూమి ఇట్లాగే ఉంది, 45,000 కిలోమీటర్ల వైశాల్యం. దీని మీద పుట్టిన చీమైనా సరే నాది అనుకోకుండా ఒక అలెగ్జాండర్ అనేది ఈ భూమి మీదే పుట్టారు, ఈ భూమి మీదే కదిలారు, ఈ భూమి మట్టి అయిపోయారు. ఈ చీమ నాదనేని యుద్ధం చేసుకుందా, చంపింది ఎంతమందినా? మరి అలెగ్జాండర్ చంపి ఏం లాభం? మళ్ళీ మట్టిలో కలిసిపోయాడుగా. ఏమన్నా ఒక గజం తీసుకెళ్ళాడా? ఎంత అజ్ఞానం. కానీ మాయ ఎంత బలమైంది. మాయ బలమైంది కాదు, దానికి నువ్వు బలం ఇస్తున్నావు. మాయ ఎంతో బలమైన అనేది అది నేను బలమైన కూర్చుంది. మాయ అసలు బలమే లేదంటే బలం లేదు. యద్భావో తత్వత్. ఎందుకంటే ఇది దాదాపు అందరికీ తెలుసు, ఇదంతా శాశ్వతం కాదని తెలిసి కూడా యుద్ధాలు చేస్తారు. ఇది మాయ, ఏది నాకు చూపించండి, అసలు ఎట్లా ఉంటుంది మాయ నాకు చూపించండి. ఏ మాయ ఎలా ఉంటావే? ఏది? మనసే మాయ, చిన్న థాట్. అందుకనే దేహము గొప్పది, రథం. ఇంద్రియములు వాటికన్నా బలీయమైనవి, గొప్పవి. దానికన్నా మనసు పగ్గము. అంటే నీ ఇంద్రియాలు, నీ తాడు పగ్గం మనసు అధీనంలో ఉండాలి. మనసు బుద్ధి అధీనంలో ఉండాలి. బుద్ధి కనుక నిర్ణయిస్తే ఈ ప్రపంచంలో ఎవ్వరూ నీ చేత ఏం చేయలేదు. అందుకని ఒక వ్యక్తి దృఢ సంకల్పం చేసుకొని నేను పరమ పవిత్రునిగా అవుతానంటే 800 కోట్లు మంది మార్చలేదు. అలాగే ఒక వ్యక్తి నేను హంతకుడిని అవుతానంటే అతన్ని మార్చలేదు. కాబట్టి కాలమే బుద్ధి చెప్తుంది. ఏదో దుఃఖం వస్తుంది, ఆ దుఃఖమే నీకు వరంగా మారిపోతుంది. అంటే నాకు వచ్చిన ఆత్మహత్యని ఎంక్వైరీ చేసుకున్నాను. ఇప్పుడు నేను అసలు పుట్టనే లేదు, సావే లేదు, అనంతమైంది, అన్లిమిటెడ్ సెల్ఫ్ అని తెలుసుకున్నాను. ఆత్మహత్య పాపం ఏంటంటే నువ్వు అనంతమైన ఆత్మని మరిచిపోవటమే పాపము, పరిమితమైన దేహం అనుకోవటమే పాపం. అంతే. రమణుల అరుణాచలమే వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? అదేదో ప్రారంభంలో గత జన్మలో ఆయనకి ఏదో సబ్జెక్టు కనెక్షన్ ఉంది, వెళ్ళింది. ఇప్పుడు 1 కోటి మంది రమణ మహర్షి శరీరాచ్చు అక్కర్లేదు కదా. అది అలల్ లాంటిది. నాకు నిరాకారం దొరికింది కదా, అనంతమైంది. అనంతమైనప్పుడు అది చాలామంది భగవంతుడు సాకారంగా చూస్తారు. సాకారంగా చూసినప్పుడు ఈ ప్రపంచం నిత్యమే. ఇది సత్యాన్వేషణ నిరాకారమైనప్పుడు ఇది అబద్ధం అని తెలుస్తుంది. ఉదాహరణకి తల్లి సినిమాకి తీసుకెళ్ళింది బిడ్డని. సినిమాకి వెళ్ళినప్పుడు బిడ్డ ఈ సినిమా నిజం అంటాడు, నాకు ఆ కాదు కొనిపెట్టి అంటాడు. తల్లి ఏమంటుంది, అది సినిమా రా బాబు, అది నిజం కాదు అంటాడు. కాబట్టి ఇప్పుడు రిలయన్స్ అంబానీ కాదు, అక్కడ 500 కోట్లు 2000 కోట్లు పెట్టి హెలికాప్టర్ కొనుక్కుంటే అది రిలయన్స్ నాకు ఒక బొమ్మలాగా, ఆయన హెలికాప్టర్ ₹2 ప్లాస్టిక్ బొమ్మలాగా కనిపిస్తుంది. నేనేం చేస్తాను? మీకు అది కళ అనంతమైంది కదా, అనంతం ముందు ఇది పరిమితం కదా. ఇప్పుడు మీకు రిలయన్స్ అంబానీ గొప్పగా అనిపిస్తున్నారు, నాకు పంచభూతాలు దాటిన పరమాత్మ లేవాలి, పంచభూతాలు అల్పమైనగా. అందుకని ఉదాహరణకి 5 గీతలు దిగుద్దాం. ఇక్కడ ఒక గీత 1 అంగుళం, 2వ గీత 2 అంగుళాలు, 3వ గీత 3 అంగుళాలు, 4వ గీత 4 అంగుళాలు, 5వ గీత 5 అంగుళాలు. మొదటిది భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, 5 భూతాలు. ఈ 5 భూతాలు పట్టాలంటే ముందు ఒకటి పెద్దది ఉండాలిగా. పెద్దది ఉంటేనే చిన్నది వచ్చేది.
అంటే పెద్దది ఆల్రెడీ స్థిర వస్తువు, సిద్ధ వస్తువు. కాబట్టి ఈ 5 భూతాలు మెలకులు నువ్వు గొప్పగా చూస్తున్నావు. గార్డెన్ నిద్రపోయినప్పుడు నీకు 5 భూతాలు ఉచితంగా ఇస్తున్నానుగా, పోనీ అసలు లేవుగా అక్కడ. అంటే పంచభూతాలను దాటిన అంత పరమాత్మని సుప్రీం స్టేట్ని నీకు ఇస్తుంటే మళ్ళీ అల్పమైన దీనికి వెళ్తుంటే ఎవడేం చేస్తాడు? కానీ ఇదంతా ఆగిపోతుంది కదా ఒక్క క్షణం, అందరూ ఇలాగే అనుకుంటే. అసలు అనుకోలేదు కదా. ఆ, అనుకోవటం ఎంత తపస్సు చేస్తే, అదే ఒక 50 లక్షలు పెట్టి అక్కడ పెట్టు, పోతే నవ్వుకో, ఎలాగ చూసి. అది ఎంత స్థితి. మరి నేను కావాలని చేసుకున్నాను. పాములతో తిరిగేది, అలా పాము వస్తే 6 అడుగులు అట్లా ఉంటుంది అంతే. మొన్న యూట్యూబ్లో పెట్టాను, ఇక్కడ నదిలో వదిలేస్తాం 2 మంత్స్ బ్యాకే చెప్పి, చదివినది ఇక్కడ ఏది ఉంది కదా హైదరాబాద్ ఇది, దాంట్లో వదులుతాను. అప్పుడు కాంతి దేశాలు వచ్చి పోలీసులు వచ్చి అది నోటు రాయించుకొని మళ్ళీ పంపించారు. మళ్ళీ విజయవాడ బస్సు, విజయవాడ వెళ్ళి అమరావతి వెళ్ళి ఇక్కడ లోతు ఎంత ఉంది అన్నాను. 500 రూపాయలు నోటు ఇచ్చాను. అక్కడ టపటా బొంగు ఉంది, పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాను. వెళ్ళగానే బొంగు దాటిపోయింది, 14 లోతు వెళ్ళిపోయి బయటకు వచ్చేసింది. ఇక బయటకు వచ్చి తేలుకుంటూ మళ్ళీ నేల మీదకి వచ్చి పడ్డది. కర్మ అనుకుందంతే. ఆ రోజు పోయి ఉంటే హాయిగా నీరు తడపలేదు, అగ్ని కాల్చలేదు, సూర్యుడు ఆత్మని ఎవడేం చేయలేదు. అది అవ్యయం, అక్షరం. దానికి జనన మరణం లేవు. జనన మరణములు లేనిది జనన మరణ ప్రపంచం చంపుద్దా? సముద్రంలో బుడగలు నువ్వు అలగలిసి సముద్రాన్ని చంపుతాయా? సినిమా తెరపైన బొమ్మలు సినిమా తెరను చంపుతాయా? సినిమా చిన్నదయ్యి పెద్దదయ్యి, సినిమా తెర చిన్నదైతే బొమ్మలు సినిమా తెరను చంపచ్చు. పరమాత్మ చిన్నవాడయ్యి భూమి పెద్దదైతే భూమి పరమాత్మను చంపుద్ది. పరమాత్మ అనంతుడు, నిరాకారుడు, కూటస్థుడు, ఖాళీ లేకుండా ఉన్నవాడిని చంపడానికి ఎట్లా వీలవుతుంది? ఇది ఒక్కటే సాంఖ్యం. అదే భగవద్గీతలో జ్ఞానయోగము. జ్ఞానయోగం తెలుసుకుంటే ఈ 18 అధ్యాయాలు తెలుసుకోవాల్సిన పనే లేదు. అందుకే జ్ఞానులకి జ్ఞానయోగం, యోగులకి కర్మయోగం. ఇప్పుడు నాకు నిరాకారం కాబట్టి 1,000,000 మంది కృష్ణుల, ఇంకా చెప్పాలంటే కృష్ణుడు పుట్టక ముందే నేనున్నాను, రాముడు పుట్టక ముందే నేను నిరాకారం కదా, జీసస్ పుట్టక ముందే నేనున్నాను. అక్కడి నుంచి ఆపరేట్ చేయండి మీరు, నిరాకారం నుంచి. ఇప్పుడు చిరంజీవి గారు చెప్పులు కుట్టారు, ఎక్కడి నుంచి? నేను హీరో నుంచి కుట్టారు. ఇప్పుడు నేను కూడా చెప్పులు కుడుతుంది. ఇది ఎక్కడి నుంచి? నేను నిరాకారం నుంచి కుడుతుంది. నా సబ్జెక్టు నాదే. ఆయన చిన్నపిల్లలు చూసి నిజంగా చెప్పులు కుట్టుకునేవాడు 50 రూపాయలకి 10 రూపాయలు తీసుకుని అనుకోవచ్చు, కానీ తన ఇన్నర్ ఫీలింగు దాన్ని ఎవరు మార్చలేదు కదా. అట్లాగే నీ ఫీలింగ్ ఎవరు? నేను అనంతాన్ని, నేను జన్మమరణాలు లేనివాడిని, నాకు అసలు వారసులే లేదు. నిరాకారానికి వారసులు ఎట్లా ఉంటారు? ఆ స్టేట్కి వెళ్ళండి, ఆ స్టేట్కి వెళ్ళి కర్మ చేయండి. ఏమైతే అసలు కర్మ నువ్వు చేస్తున్నావు, చేయట్లేదు కదా లోక ఇది. అందుకనే కర్మ చేయటం నాకు లాభము లేదు, కర్మ మానేయటం నాకు నష్టము లేదు. నా ఫ్యాక్టరీలో ఇంట్లో కూర్చుంటాను, నాకు నెలకి 50,000 పంపించమంటే ఇంటికి వచ్చేస్తాయి, మరి స్టాఫ్ రావు కదా. అలాగే రిలయన్స్ సమాన కంపెనీకి వెళ్ళాల్సిందే. కానీ పరమాత్మ వెళ్ళాల్సిన పని లేదు, ఎందుకంటే పరమాత్మ సొత్తు ఇది కాబట్టి. కర్మ చేసినా ఒకటే, కర్మ మానేసినా ఒకటే. నేను పొందదగింది లేదు, పొందబడేది లేదు, నశించిపోయిన అవినాశిని, అవ్యయం, అక్షర పరబ్రహ్మము. స్వామి, ఇప్పుడు ఒక్కోసారి సమాధి స్థితి చూసి ఇంత అద్వైతమైన స్థితిలోకి వెళ్ళి మళ్ళీ వ్యవహారంలోకి రావాలి, ప్రయాణం చేయాలనుకున్నప్పుడు అది మధ్య మధ్యలో ఇందులోకి చూస్తూ ఉంటుంది కదా, ఆ అలౌకిక స్థితి. అప్పుడు ఎలా అంటే అలౌకిక స్థితిని నువ్వు పూర్తిగా పట్టుకొని అప్పుడు కిందకు దిగు. కిందకు దిగితే మళ్ళీ నీకు మాయ కమ్మేస్తుంది కాబట్టి ఎక్కువ సాధన చేసుకో అంతే. ఇప్పుడు మీరు ధ్యాన సాధనేనా? ఇంకేముంటుంది? ధ్యానం చేసేవాడు ఎవడు? లేదా ఎవడదా ధ్యానం చేసేదే? వాడు పోయాడు, చచ్చిపోయాడు. ఈ ఎరుక కలగగానే అన్నీ వదిలేశారు, మొత్తం పోతాయి. నువ్వేం వదలక్కల, అయ్యే పోతాయి. ఇప్పుడు కంసుడు దేవకి గర్భను పుడితే పుట్టిన వాడినంతా చంపేశాడు. 9 మంది ఎంతమంది చంపేశాడు కత్తితో. అదే కనుక ఆమెనే చంపేసి ఉంటే పుట్టేవాళ్ళు కాదుగా. అట్లాగే ఈ అహంకారాన్ని చంపేస్తే జన్మలు ఎట్లా వస్తాయి? నేననే మనసుని చంపేస్తే ఇంకా ధ్యానం చేసేవాడు, కర్మ చేసేవాడు, ఇంకా నీకు పాపపుణ్యాలు ఎలా? కరెక్ట్ ఎరుక ఎప్పుడు కలిగింది మీకు? అంటే ఇప్పుడు ఇది కలిగిందంటే మిగతాదంతా పోయింది అంతే. ఆ మిగతాదంతా పోయి ఇది కలిగింది ఎప్పుడు మీకు? అది ఎప్పుడో 2001 నుంచి ఎట్లా చేసుకున్నాను. ఇవే ఉన్నాయి పాంప్లెట్స్, దాంట్లో ఉన్నాయి. అది ఇంగ్లీష్ పేపర్లు అన్నీ. అప్పుడు ఇంటర్వ్యూస్ వచ్చింది, హిందూ పేపర్స్. అవన్నీ నేను పబ్లిక్కి వెళ్ళను సామాన్యంగా, పబ్లిసిటీకి అట్లా.
మరి ఎందుకు ఇది వదులుకోవాలి? ఇప్పుడు మీరు ఇది ఒక రకమైన స్థితిలో ఇది శరీరం, అవును. దీని లోపల అసలు నేను మీరు కనుక్కున్నారు. దీన్ని ఎక్కడో చోట కలపాలి, దీన్ని వదిలేయాలని ఎందుకు ఒక 2 సార్లు ప్రయత్నం చేశారు? ఎవరు వచ్చిన వాళ్ళు లేదు, ఇంకా ఉపయోగం ఈ బాడీ తోటి అంతే. ఎందుకు ఉంచుకోవాలి, నాకు అవసరం ఉంది. కరోనా వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్ళారు, డాక్టర్స్ కూడా కరోనా, నాకు అసలు 1 సెకండ్ కూడా కరోనా నాకు చెప్పలేదు. నేను డెడ్ బాడీస్ ఉన్నాయి, సత్సంగాలు చేస్తుంటాను అంతే. ఇంట్లో వెళ్ళి పిచ్చి ఎక్కింది అంటారు, సత్సంగం కరోనా వచ్చిందంటే రాలేదంటాను నేను, నాకు అంతే. ఇట్లాంటి పిరికి మాట నాకు చెప్పకండి, నా దగ్గర అంటే ఎవరు రాదు అసలు దీని దగ్గర వినటానికి. మీకు కరోనా వచ్చింది పోయింది, దీనికి నాకు కాదు, క్షమించాలి, మీ శరీరానికి కరోనా వచ్చింది పోయింది. అప్పుడు ఏ ట్రీట్మెంట్ ఏది ఇష్టపడలేదా మీరు? ఏదో చేసుకుని నాకు చెట్టు కింద పడేయండి అన్నాను. అక్కడ ఏదో ఇడ్లీ పెడితే మీకు భయం అయితే 1 కిలోమీటర్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి. అప్పుడు కూడా మీరు సంచారం చేస్తూనే ఉన్నారు. హాస్పిటల్ ఏదో తీసుకెళ్ళారు, 9 లేదో నాకు గుర్తులేదు, ఇంకంతే. మళ్ళీ తీసుకెళ్ళిపోయారు, మళ్ళీ ట్రీట్మెంట్ కాలేదు, నాకు ఇటువంటి టెస్ట్లు వద్దామని చెప్పాను. ఇప్పుడు మన శరీరం ఇప్పుడు దీనికి 25 ఏళ్ళ నుంచి 500, 480, 610 షుగర్ ఉంది దీనికి అంతే. మందులు ఏవి వాడడం లేదు. 6,000 ఉంది. ఏంటంటే సో వాట్, నాకు ఎక్కడుంది షుగర్ చూపించండి. బ్రహ్మాండంగా పరిగెత్తుతుంది, నాతో పరిగెత్తని చూస్తాను. కాదు, ఇప్పుడు ఇదంతా తెలుసుకున్నారు కదా, ఇది శరీరం అంతా నాది కాదని తెలిసిన తర్వాత మెడిసిన్స్ వద్దు, ఇవేవద్దు అనుకున్నారు. ఈ శరీరం ఇది వచ్చింది, ఇది ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు వెళ్ళిపోతుంది కదా సహజంగా కాలక్రమంలో. నా ఇష్టం అది. సినిమాలో యాక్టరు ఎప్పుడు షూటింగ్కి వస్తాను ఎప్పుడు మానేస్తాను కుదరదు. డైరెక్టర్ ఎప్పుడు కావాలంటే వస్తాడు, లేకపోతే లేదు. యాక్టర్స్ అడగటానికి వీళ్ళే, డైరెక్టర్ నేను ఎందుకు రాలేదు, నువ్వు ఇప్పుడు సడన్గా వచ్చి ఈ పాత్ర పోషిస్తావంటే కుదరదు. ఇది డైరెక్టర్ ఇష్టం. అలా మనం వదులుకోవడం మహాపాపం అంటారు. మళ్ళీ అది ఎవరికి, రాముడు వదులుకున్నాడు, పాపం కాదా? జ్ఞానికులు ఉండవంతే. ఆత్మతత్వం వెళ్ళిన తర్వాత పాపపుణ్యాలు ఎక్కడ ఉన్నాయి అసలు? ఆత్మకి పాపపుణ్యాలు ఉంటాయా? అద్వయానికి ఇదంతా నీ మనసులో పెట్టుకున్నా అంతే. అదే అజ్ఞానం తెలియకంతే. ఆత్మని మర్చిపోవటమే నువ్వు ఆత్మహత్య. నువ్వు ఆత్మహత్య చేసావు, ఇప్పుడు ఆత్మని మర్చిపోయావు. ఇప్పుడు నా ఆత్మను ఇంకా పాపపుణ్యాలే చూపించు పాపపుణ్యాలు. నీ చిత్తంలో ఆలోచన లేకుండా పాపపుణ్యాలు నాకు చూపించు, అయిపోయింది. అదే మనసే మాయ మొత్తం. అంతే. నీ మన స్టేట్మెంట్ తీసేసాయి. పాపం చేసి నోరు మూసుకో. అదే, నా అంత పాపాత్ముడు ఈ సృష్టిలోనే లేడు అండ్రన. మళ్ళీ మేము ఆలుస్తాం స్టేట్మెంట్ మైండ్తో, నా అంత పుణ్యాత్ముడు ఈ సృష్టిలోనే లేడు. 2 స్టేట్మెంట్ తీసే మైండ్లా, నేను పరమాత్మను. నేను చెప్పినట్టు ఇను మనసు అంతే. వాగు నేను చెప్పినట్టు అంతే. మేడం చెప్పినట్టు యాంకర్గా పనిచేయి. మనసు మన చేతిలో ఉండాలంతే, 100%. అది బలవంతంగా చేస్తే అయ్యేది కాదు. దానికి నెమ్మదిగా బుజ్జగించాలి. చిన్న పిల్లల్లాగా, అమ్మ నువ్వు వెళ్తున్నావు అటు పాము కాటేస్తుంది, విషయాల్లోకి వెళ్ళకని దానికి చాలా చక్కగా బుజ్జగించిన తర్వాత అది నీకు చెప్పులాగా పనిచేస్తుంది. చెప్పు అంటే ఎట్లా అవుతావు? చెప్పే మనసా నువ్వు నాకు చెప్పావంటే అది ఏం మాట్లాడలేదు, అయిపోయింది. గుడ్. చివరికి ఆ మనసే లేకుండా చేయాలి. మనసులేదు, ఇక డైరెక్ట్ వాడు పనిచేస్తున్నాడు, ఇక మైండ్ లేదు. మీడియేట్ అని తీసేసాను మాయని, అంతే అయిపోయింది. ఈ స్థితికి వస్తే లౌకికులకు వాళ్ళు కొంచెం వింతగా కనిపిస్తారు కదా స్వామి. లౌకిక జీవితంలో వాళ్ళకి అర్థం కాదు కదా. ఈ ఒక్కసారి లౌకికంగా ఉంటారు, ఒకసారి అలౌకికంగా ఉంటారు. ఇటువంటి స్థితి మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భం ఉంది? ఉంటారు, మా ఫ్యామిలీనే ఎక్కువ. అది దేహం నేను కాదన్నప్పుడు బాధ్యత నగలు, నల్లపూసలు, గాజులు అన్నీ పంచేసా ఫ్రీగా. నల్లపూసలు నంతాడు కూడా తీసేసి పసుపు తాడు కూడా పంచేశాను. ఇల్లు అమ్మించి తీసి అందరూ పంచేశాను ఎవరో వాళ్ళకి. అట్లాగే స్థలాలు పొలాలు ఉంటే అన్నీ ఎవరికో ఫ్రీగా ఇచ్చేసాను. అంటే ఆమె కూడా అప్పుడు సపోర్ట్ చేశారు. అవునా? సపోర్ట్ చేసి ఆమె ఇష్ట ప్రకారమే. తర్వాత ఇప్పుడు ఆమె ఎక్కడికో వెళ్ళింది, నాకు ఒక 2 lakhs తీయాలంటే ఆమెకి ఏదో చేసుకుని ఆమె చక్కగా ఉంటుంది. ఆమెకి ఇటువంటి ఏం లేదు. మీరు సాంసారిక జీవితంలో బాధ్యతలు నిర్వహించి ఇటు వచ్చారు అంటే అంటారు కదా, మన కర్మానుసారంగా వచ్చిన బాధ్యతలు మనం నిర్వహించవలసిందే అని. అది అంతా లేదమ్మా. నువ్వు వెళ్ళినప్పుడు నీ మనసు బాధపడకపోతే వెళ్ళిపోవచ్చు. ఓకే, మరి పాప పుణ్యాల లెక్కలన్నీ అబద్ధమా? నీ మనసే అబద్ధము. నీ మనసు బాధపడకుండా వెళ్ళిపో, దేవుడి కోసం వెళ్ళు అంతే. సంబొచ్చి పిలిచి మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి కాదు వెళ్ళటానికి. మనమదోడు వస్తే పెళ్లి చేసుకోవడానికి కాదు, ఓ సీఎం పదవి వస్తే తీసుకోవడానికి కాదు, వైరాగ్యంతో వెళ్ళు. పరమాత్మ కోసం వెళ్తే అసలు పాప పుణ్యాలు ఎక్కడో తప్పు ఎక్కడ ఉంది?
నువ్వు భగవంతుడి కోసం వెళ్తున్నావు, అన్వేషణ, సత్యాన్వేషణ. అంటే ఆత్మస్థాయికి వెళ్ళిన తర్వాత కర్మ సిద్ధాంతం కూడా పనిచేయదంట, కూలిపోతుంది కదా. లేకుంటే నీ కర్మ, భార్యను బాధ పెట్టావు, పిల్లలు ఏడుస్తుంటే వెళ్ళారు, మీకు పాపం తగులుతుంది, అంటే ఇటువంటి మా పిల్లలు అంటారు, నేను పట్టించుకోను కదా. అది కర్మస్థితి అనేది దాని పై ఇంత స్థాయికి లిస్ట్ ఉంది. వెళ్ళకూడదు. 3-4 సంవత్సరాల పాటు మందులు ఆడాడు, కార్లలో తీసుకెళ్ళి మందులు, సైకాటిస్ట్. ఇక మహాపిచ్చెక్కింది. అవును, ఎక్కింది, మహాపిచ్చెక్కింది, బ్రహ్మాండమైన పిచ్చెక్కింది. ఈ సృష్టిలో మహాపిచ్చివాడిని నేను, పరమాత్మ పిచ్చెక్కింది. హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించారా? అబ్బో, ఎన్నో అయిపోయింది. అప్పుడు మీరు ఏమనలేదా, ఈ మందులు వద్దు ఏమనలేదా? ఏదో వాళ్ళ కోసం నటించటంటే. మరి ఎప్పుడు మానేపించారు వాళ్ళు? ఇంకా ఏ డాక్టర్ వచ్చినా తగ్గనిపించాను, అర్థమైందా? వెళ్ళిపోయారంటే. మీరు ఈ విషయాలు చెప్తున్నా వాళ్ళకి అర్థం అవ్వలేదా? అర్థం కావు, వినిపించుకోదు. ఒక 5 నిమిషాలుగా వాళ్ళ మంటలు వినిపించుకోవు. అదే నీ ఇంట్లో ఒక బియ్యపు గింజ కూడా నువ్వు తీసుకెళ్ళవు అంటాను. వెళ్ళు ఇంటికి, కిచెన్కి వెళ్ళు, ఈ స్పూన్ నీదని చెప్పాను, బియ్యపు గింజ నీదని చెప్పాను, ఇట్లా ఎంతో చెప్తాను. మీ అత్తగారు చనిపోయారు, నీ తల్లి చచ్చిపోయింది, మన ఇంట్లోనే చచ్చిపోయింది, నిన్న మీ పిన్ని చచ్చిపోయింది, మన బావగారు చనిపోయారు, మళ్ళీ వాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్తారు, అంతే. వాళ్ళకి అంతే. అందుకని దండం పెట్టేస్తాను. ఇంకా వాళ్ళ జోలికి పెళ్ళాలి లేదు, కూతురు లేదు. ఎవరైనా ఆధ్యాత్మిక పుత్తుకులు ఉంటే మాట్లాడతాను ఫోన్, వాళ్ళు 100 కోట్లు ఇస్తే ఫోన్ లాక్ చేస్తారు. ఈ జీవితం మీకు అలవాటైపోయి 30 సంవత్సరాలు అవుతుందా స్వామి? నా ఆనందం అదే ఆనందం, ఇదే ఆనందంలో 30 సంవత్సరాలు. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానభూతిం విశ్వాతీతం. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి సముద్రంలో వచ్చిన ఆనందమేను. చచ్చేవాడవుడు, చంపేవాడవుడు, సాకారం నిరాకారం చంపదు కదా, చచ్చేవాడే లేడు కదా, చచ్చేవాడిని ముందే చంపేశాను కదా. ఇదే భగవాన్ చెప్పే కథ, చిన్న కథ. ఒక గుడిసెలో తాతగారు, బామ్మగారు ఉంటారు. వాళ్ళ పిల్లలు ఉంటారు, 4 కొడుకులు, 4 కూతుళ్ళు. వాళ్ళు విదేశాల్లో బాగా కోటీశ్వరులు, ధనవంతులు. కానీ వీళ్ళు ఎక్కడ రమ్మంటే ఆయన వెళ్ళడు. అనుకోకుండా ఆయనకి వ్యాధి చేసినప్పుడు అందరూ చూడటానికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు బ్యాలెన్స్ అన్నీ వదులుకొని ఆ గుడిసెలో ఉండాలి కదా, ఆ గుడిసెలో ఉన్నారు. ఒక 75 మంది ఫ్యామిలీ మొత్తం, భార్య. అంతలోకి ఈయన గుండె అయిపోయింది, ప్రాణం పోయింది, చనిపోయింది. చనిపోయిన వెంటనే ఇతన్ని కాల్చాలి కదా, కాల్చే లోపల ఆ నిప్పు అంటుకుంది గుడిసె నిప్పు అంటుకొని గుడిసె మొత్తం కూలిపోయింది. వాళ్ళు 75 మంది చచ్చిపోయారు, కాలి బస్సు అయిపోయారు. మరి ఈయన ఏడుస్తాడా? అంటే ముందే చచ్చిపోయాడుగా. ఇప్పుడు నా మొదటి పాప చచ్చిపోయింది, ఇప్పుడు వీళ్ళ గురించి ఏడవదే, దానికి తెలియదు. అట్లాగే నేననే మనసు చచ్చిపోతే ఇక నీకు ప్రపంచమే లేదు, ప్రపంచ శోకాలు నీకు రావు. ఒక్కటి అంత బాగుంటుంది. త్రిమూర్తులు వచ్చినా నాకు అక్కర్లేదన్నది అంతే భగవాన్. అది నేను కోర్సుని దాన్ని ప్రాక్టీస్ పెట్టుకున్నాను అంతే. నేను ఎవరు పుస్తకం నుంచి ఇంత 5 రూపాయలు. మీ గురోపదేశం అదే 5 రూపాయలు. రమణుడు కాదు, 5 రూపీస్. లౌకిక జీవితంలో డబ్బు లేని బతకలేమంటారు, ఇవన్నీ అబద్ధం కదా మిమ్మల్ని చూస్తుంటే. ఏది ఇప్పుడు మంచినీళ్ళు బాటిల్ లేవు, ఇప్పుడు సింగిల్ పైసా లేదు, ఇక్కడే ఉన్నా ఒంటి మీద, ఎలా బతుకుతాను నేను? అదే ఏమవుతుందో నాకేం పని, ఇది ఉంటే ఎంత పోతే ఎంత. అనంతమైన సముద్రంలో బుడగ ఉంటే ఎంత పోతే ఎంత. ఈ బుడగ పోయినా నాలోనే కదా ఉంది, నాలోనే కదులుతుంది కదా, నాలోనే పడిపోతుంది, నాకేం పని. ఇది లౌకికలు, ఈ ప్రపంచం సత్యం అనుకున్న వాళ్ళకి అర్థమే కాదు 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 కానీ ఈ అర్థం కాని గొప్ప సారం అతి సులభం రమణ సారం అంటారు కదా. అంతే, ఒక్క నిమిషమే కదా. అజ్ఞానం అంటే సినిమా, జ్ఞానం అంటే తెర. నీ ప్రపంచం నిజం అనుకున్నావు, అజ్ఞానము. నేను నా స్వరూపం అవ్యయం, నిరాకారం, జన్మమరణం లేనిది. ఇంకెంతసేపు పట్టింది? ఎన్లైట్మెంట్ 1 minute చాలండి. అజ్ఞానం పోయింది, అజ్ఞానం పోయితే ఎన్లైట్మెంట్, ఆత్మ. దానికి జ్ఞానాజ్ఞానాల ద్వంద్వాలు, అది ద్వంద్వాతీతం. అర్థమైతే ఇంతలో అంతే. కావడానికి శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. నీకు శ్రద్ధ ఉంటే వస్తావు. ఒకప్పుడు ఇది మాటలు చెప్తే నేను వెళ్ళను కదా, నా బిడ్డలకి ఏమైతే నేను తట్టుకోలేను కదా. కానీ అర్థం అవ్వడానికి జన్మ పట్టొచ్చు. అసలు ఇంకో మాట్లాడితే అసలు సృష్టి జరగలేదు. ఆత్మదృష్టిలో నీ యొక్క మానసిక తలపులో నువ్వు వేసుకొని అది స్టేట్మెంట్ నువ్వు బయటకి ఇస్తున్నావు. అదే సృష్టి, ఆలోచనే సృష్టి జగత్తును. గార్డెన్ ఏదో ఏ ఆలోచన అయితే లేవో మేలుకోగానే మొత్తం జీరో చేసేసాయి, ఎంటీ చేసేసాయి. ఇప్పుడు లోపల నుంచి ఏం రావు. ఇప్పుడు మీరు మొత్తంగా అంటే అందరు అనుకోవాల్సింది ఏంటంటే కళలో ఏదైతే తాత్కాలిక కళనో ఇది శాశ్వతమైన కళ. ఈ బాడీ టెంపరరీ, మైండ్ కూడా టెంపరరీ. బాడీ నిజమైతే 100% బాడీ నిజం 3 కాలాల్లో ఉండాలి.
మైండ్ నిజమైతే 3 కాలాలు ఉండాలి. గాఢ నిద్రలో బాడీ మైనస్ మైండ్ మైనస్ చెప్పు. అప్పుడు బాడీ ఉందని చెప్పు, గాఢ నిద్రలో ప్రపంచం మొత్తం ఇస్తాను. మనసుని చెప్పు, మనసు ఉందని. కాబట్టి నీకు సుఖదుఖాలను కలుగు చేస్తున్న మనసు ప్రపంచం నిన్నేం చేసింది? ప్రపంచంలో ఎక్కడ ప్రాబ్లమ్స్ లేవు, నీ మనసే నీకు పెద్ద ప్రాబ్లం. దీర్ఘమైన కళ మీరు అన్నట్టు. అంతే, అది తీసేసి ఇది కూడా స్వప్నం అనుకొని ఎన్నైనా వ్యవహారాలు చెయ్యి, తప్పేం లేదుగా. స్వప్నం నుంచి బయటకు వస్తే బాధపడట్లేదు, కానీ ఇక్కడ ఏదైనా అయితే బాధపడుతున్నా. అంతే, స్వప్నంలో చెప్పే 100 కోట్లు పోయినాయి, నీకేం బాధ? లేచిన తర్వాత ఆ గొలుసుపోతేనో ఆ చెప్పులు కనపడదు, బాధపడ. మళ్ళీ అప్పుడు ఏం చేయాలి? ఇది స్వప్నాన్ని గుర్తు చేయాలి. బాధపడేది నీ మనసు, ప్రపంచ మనసులు కాదు. ప్రపంచ మనసులు నువ్వు ఎవరిని స్టేట్మెంట్ ఇవ్వక్కల్లా, నీ మనసు అండర్స్టాండ్ చేస్తే చాలు. సకల సమస్యలకు పరిష్కారం మనసే. అజ్ఞానం, కామక్రోధాలు, ఐశ్వర్యం. వాళ్ళు ఏమో అన్నారని చనిపోవడం, వీళ్ళు ఏమంటారో అని భయపడడం, అది కర్మే. అంతే, నువ్వు మోస్తున్నావు అంతే. మీరు అన్నట్టు శవవాహకులు ఇక్కడ ఇంకా చెత్త అంతా మోస్తున్నా, లగేజ్, థాట్స్ మోస్తున్నా. అది నీకు ఇష్టమైతేనేమో రాగము, నువ్వు ప్రాణాలు ఇస్తావు. నీకు అయిష్టమైన మరుక్షణ ప్రాణం తీస్తావు, అంతే. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మైండ్. ఒక్క చిన్న ఆలోచన ప్రపంచానికి శాంతిని పంచవచ్చు, ఒక చిన్న ఆలోచన ప్రపంచాన్ని దుఃఖపరచవచ్చు కోట్ల మంది. అదే బుద్ధుడు, అలెగ్జాండర్, అంతే, హిట్లర్, అంతే. ఈ స్థితిలోకి వెళ్తే నిజంగా భౌతికంగా గాయాలైనా తెలియని పరిస్థితి రమణుల వారు అది చూపించారు కదా సృష్టికి. అది మీరు ఎప్పుడైనా అనుభూతి చెందారా? నాకు కొన్ని అప్పుడు ఏదో గోల్డ్ ఏదో ఆపరేషన్ అంటే తీసేశారు, నాకు తెలియదు, అంతే. అంతే. ఇప్పుడు ఇదిగో నేను దెబ్బ తగిలింది, పడ్డాను, రైల్వే స్టేషన్ పడ్డది, అంతే. చీము పట్టింది, వాళ్ళు ఏదో మందులు అన్నారు, నడుస్తూనే వచ్చేసి. ఈ స్పృహ ఉండదు. ఇది ఉండొద్దు అనుకుని బలవంతంగా చేస్తే ఉండదు, మన ఆ స్థితికి వెళ్తే మాత్రమే ఆ స్థితికి వెళ్ళిపోతే. అది ఏం దాని గురించి నేను ఆలోచించాలి, నేను ఆలోచిస్తే కదా అది ఉంది. సో నొప్పికి నేను ఆలోచిస్తే కదా భూమి ఉంది, నేను ఆలోచిస్తే కదా సూర్యుడు ఉంది, నేను ఆలోచిస్తే ప్రపంచం ఉంది, నేను ఆలోచిస్తే కదా బాడీ ఉంది. నాకు మనసే లేదు కదా గార్డెన్ నేతలు. ఆ స్థితిలోకి ఆ పెయిన్ వచ్చినప్పుడు ఆ స్థితిలోకి వెళ్ళిపోతాను. సమాజం మనం ఆలోచిస్తేనే నొప్పి కూడా ఉంటుంది. నొప్పి ఆ ఆలోచన, ఆ మనసు నొప్పి అని చెప్పినప్పుడు ఉంటుంది. గార్డెన్ నేతలో ప్రపంచమే లేదుగా, నొప్పి లేదు, అసలు ప్రపంచమే లేదు. నో బర్త్ నో డెత్. అది మీ అనుభవం అందరికీ. అక్కడ ఏ పుస్తకాలు చదవంతే. అందుకే ఈ ప్రపంచంలో ఏ గ్రంథాలు నాకు అక్కర్లేదు, ఏ గుళ్ళు అక్కర్లేదు. ప్రపంచంలో ఏ గ్రంథాలు చదివి ప్రపంచ కరెన్సీ నాకు అక్కర్లేదు. ఏ దేవుడికి దండం పెట్టక్కర్లేదు. నిరాకారం ఇక దండం పెడుతున్నా, అంతటా నిరాకారం దండం పెట్టేస్తున్నా. అంటే బుడగలకి నుదుక్కి అలాగే పెట్టే కన్నా సముద్రానికి పెట్టేస్తే సముద్రానికి అంటే బుడగ బయలుదేరేటప్పుడు సముద్రం ఉంది, కదులుతున్నప్పుడు సముద్రం ఉంది, ఎండింగ్ అప్పుడు సముద్రం ఉంది. నువ్వు ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళు, ఇక్కడి నుంచే భగవంతుడు ఉన్నాడు అనుకెళ్ళిండు, నిరాకారం మానేసి నీ ఇష్టం. అది వెళ్ళినా ఆనందంగా ఉంటావు, ఎడవపోయినా ఆనందంగా ఉంటావు. అది నిజమైన దేవుడిని చూస్తున్నాం కదా. ఇంకా అక్కడ కల్తీ దేవుళ్ళు కదా, నశించిపోయేది కదా, నామరూపాలే కదా. ఇక్కడ రియల్ భగవంతుడు కనపడుతున్నాడుగా, అద్వైత స్థితి. ఇప్పుడు మీరు ఇదంతా నేను అనే స్థితి తెలిసాక ఇంక ఇవన్నీ భ్రమ అనేది ఆ రెండు ఒకటేసారి ఎట్ ఏ టైం జరిగే. అంటే బ్రహ్మం తెలుసుకున్న తర్వాత జగత్తు మిథ్య, మిథ్య కూడా బ్రహ్మం కన్నా వేది కాదు, అంతే. ఇది కూడా అందులోనే. జలము, సముద్రము, బుడగా నుదువు అలా చూస్తే రెండు, ఆ బుడగా నుదువు అలా నామరూపాలు కూడా జలంగా చూస్తే ఒకటే. అంటే ప్రపంచాన్ని అంతా కూడా పరమాత్మకు చూస్తే ఉన్నది ఒకటే, వన్నెస్. 10లో కూడా 5 ఉంటుంది అన్నట్టుగా. ఇది మిథ్యా భ్రమ అన్ని తెలిసినా కూడా మళ్ళీ అందులో ఏమీ తెలియకుండా డిటాచ్డ్గా అంటే వాడికి ఇది నశించే తెలుసు, తన స్వరూపం తెలియాలి, అవినాశని జన్మమరణం లేని వాడిని తెలిసినప్పుడు వాడికి భయం ఉంటుంది, అభయ స్థితి. ఇది నదిలో పోని, సముద్రంలో పని. ఇది తెలిసిందే కనుక రమణులతో పులులు, సింహాలు, పాములు అన్నీ వచ్చి ఏమి చేయవయ్యి అసలు, నీకు భయం అంతే. నేను అడవిలో అమావాస్య దగ్గరికి వెళ్ళి సింహం వస్తుందని, పెళ్ళి వస్తుందని నేను అదంతా ప్రాక్టికల్ ఉంటుంది. అలా నైట్ కల్లా తెల్లవాళ్ళు నేను మేల్కొని ఉన్నా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెళ్ళమన్నారు, వాళ్ళని కప్పేసి లోపలికి వెళ్ళి నైట్ అల్లా తెల్లవాళ్ళు ఉన్నాను. మీరు 3 సంవత్సరాల నుంచి నిద్రపోలేదా స్వామి? లేదు ఇంకా. అంటే భౌతికంగా శరీరం అలసటకు గురవుతుంది కదా, అది కూడా అవ్వదా? శరీరాన్ని ఎక్కువగా సైలెన్స్ ఉంచుతాం, 20 hours సైలెన్స్గా ఉంచుతాను బాడీని, మైండ్ని సైలెన్స్గా ఉంచేస్తాను. మీకు నిద్ర రావడం లాంటిది కూడా ఉండదు? అసలు ఉండదు కదా. ఇంకా అసలు ఎప్పుడు ఆ బ్రాహ్మీ స్థితిలో ఉంటాం కదా. 3 సంవత్సరాలుగా? 3 ఏళ్ళు ఇంకా పైన ఏమో తెలియదు, నాకు గుర్తులేదు. అసలు ఒక్కరోజు నిద్రపోకుంటే మనుషుల ప్రాణం అటు ఇటు అవుతుంది అంటారు డాక్టర్లు. అసలు అవన్నీ ఇది బియాండ్ సైన్స్. ఈ మానవ మాతృలకు అర్థమయ్యేది కాదు, డాక్టర్లకు అర్థం కాదు. నిద్ర, ఆహారం, కొంతమంది యోగులు ఆహారాన్ని
నీటిని త్యజించి జీవిస్తుంటారు. అవన్నీ కాదు కానీ వాసనాక్షయం ముఖ్యం. ఓకే. అంతే. వాళ్ళు ఏవిగా 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు బతికాడు కాదు. ఇదే భగవాన్ చెప్పేది. ఒక ఆయన నీరు దమ్మన్నాడంట, మంచినీరు గ్లాసు. శిష్యుడు తీసుకొచ్చి అక్కడ ఈ లోపల సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు గడిచిందంట. ఏదా మంచినీళ్ళు అన్నది. అంటే నిద్రపోయేటప్పుడు ఏ మంచినీళ్ళు అయితే ఉందో 50 సార్లు అదే గుర్తొచ్చింది. నేను అడవికి వెళ్ళిపోయానని మళ్ళీ 50 ఏళ్ళ తర్వాత బాధ గుర్తొచ్చి ఇంటికి వస్తావు. ఇంకా అడవికి వెళ్తావు ఎందుకు? ఇంట్లో నుండు. జ్ఞానికి అడవైనా ఇల్లైనా ఒకటే. కామం ఉన్నవాడికి మైసూర్ ప్యాలెస్ కావాలి, మైసూర్ కావాలి. కామం లేని వాడికి మైసూర్ ప్యాలెస్లో పడుకుంటాడు, వాడు హాయిగా ఉంటాడు. వేదాకి ఎన్ని భోగాలు వచ్చినా వాడు పుట్టుకోడు. అంతే కదా. జ్ఞానయోగం జ్ఞానం ఒకటే గొప్పది. మిగతా అన్నీ పడిపోతాయి, అవి ఆటోమేటిక్గా పడిపోతాయి. అప్పటి వరకే ఈ లెక్కలన్నీ. అది అసలు అందిపుచ్చుకోవాలి. గార్డెన్ నిద్ర స్టేట్ అంతే. మీరు గార్డెన్ నిద్ర స్టేట్ వెళ్ళండి, ఒక 10 రోజులు అనుభవించాలి. అసలు ఇంతే వస్తుంది మీకు. రోజుకు 1,00,000 వస్తుంది మీకు ఇక్కడికి చిటికేస్తే. కానీ ఇంకా అది కూడా ఆశించిన స్టేజ్ కదా. అదే నువ్వు ఇది అల్పమైనప్పుడు, నువ్వు అధికమైనప్పుడు వదిలేస్తావు. అధికమైన సంబాని గారిని ఇక్కడ పిలిచి ఒక 50,000 జీతం ఇస్తా అంటే ఆయనకు వచ్చి ఇక్కడ వేస్తాడా? నేను అనంతమైనప్పుడు పంచభూతాలకి నాకేం పని? గంటకి 1,00,000 కోట్లు ఇచ్చినా నేను జాబ్ చేయను. అయిపోయింది. ఇది ప్రపంచ మానవులారా, మీరందరూ నిరాకారమైన నిర్గుణ సర్వవ్యాపకమైన జనన మరణములు లేని అనంతమైన అఖండమైన పరమాత్మ. దానికి పేరు లేదు, నిరాకారం. పెడితే పరమాత్మ అని పెట్టారు. అది అసలైన నేను. దాంట్లో దొంగ నేనేంది? భూమి, నీరు, సూర్యుడు నామరూపాత్మైన జగత్తు దొంగ నేను. మెలకువలో దొంగనేంతో సతమతం అవుతున్నారు. ఇటువంటి చిన్న దొంగతనం చేయకండి, పెద్ద దొంగతనం చేయండి. గాఢ నిద్రలోలాగా ప్రపంచం లేని స్థితికి వెళ్ళి ఆ పరమ ఆనందాన్ని, అనంతమైన ఆనందాన్ని, అఖండమైన స్వసుఖాన్ని పొందండి. అది ఉచితము. ప్రపంచం మొత్తం కొన్నా మీకు శాంతి రాదు. యు విన్ ది వరల్డ్, నాట్ పీస్. యు బై ది వరల్డ్, నాట్ పీస్. తల్లి గర్భంలో పుట్టినప్పుడు చిన్న అణువు, వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత దేహంపై నూలు పోగు లేదు. ఇప్పుడు ఎంతమంది ఎన్ని యుగాల నుంచి చచ్చిపోయారో, ఇప్పుడున్న చనిపోయేవారు కూడా శ్మశానానికి పోక తప్పదు. ప్రపంచం మొత్తం ఇచ్చినా ఆ దేహాన్ని కాపాడలేదు. ప్రతి ఒక్కళ్ళు చనిపోవాల్సిందే. రాముడైనా కృష్ణుడైనా ఆకారం తీసుకుంటే పోవలసిందే. కాబట్టి అశరీరి గాఢ నిద్రలు నీకు జనన మరణం లేదు. అక్కడ ఒక్క జ్ఞాపకం కూడా లేదు. ఉదాహరణకి కంటిలో నలక పడింది, ఆ నలక పోయేదాకా ఒక్క నలకైనా నిన్ను బాధిస్తుంది. గాఢ నిద్రలో నీకు ఒక్క నలక కూడా లేదు, ఒక్క చింత కూడా లేదు, భ్రమయే లేదు. అక్కడ ప్రపంచ భావనే లేదు, లోకాల భావనే లేదు, 14 భువనాలు లేవు. అక్కడ నామ రూప క్రియలు లేవు. నేమ్లెస్, ఫామ్లెస్, ఫంక్షన్లెస్. కాబట్టి అది సిద్ధ వస్తువు. ఆనందం ప్రతి ఒక్కళ్ళు గాఢ నిధిలో ఉచితంగా పొందుతున్నారు. మేలుకొని వెంటరా నివాసం పట్టుకొని కొట్లాడుకోవటం, తన్నుకోవటం, తిట్టుకోవటం, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, యుద్ధాలు, ఇది జీవితం. ఇది మాయా ప్రపంచము. అంటే త్రిగుణాలు. గాఢ నిద్రలో ఏ మనిషికైతే త్రిగుణాలు పనిచేయలేదో ఆ త్రిగుణాతీత స్థితికి వెళ్ళటమే జీవితం యొక్క పరమార్థము. అది ప్రతి ఒక్క మనిషికి ఉన్నదే. కాబట్టి వాళ్ళు శ్రద్ధ దేని మీద పెడితే అది లభిస్తుంది. నశ్వరమైన ప్రపంచాన్ని జయించిన అది అనాత్మ. అందుకని కర్మ తజ్జడం, కర్మ కిం పరం, ఫలమ శాశ్వతం, గతి నిరోధకం. ఎవరికైనా ఒక్క మనిషికి ఈ ప్రపంచం మొత్తం నేను ఇచ్చేస్తాను అంటే, ఈ చిన్న శరీరానికి బర్త్ డెత్ ఉంది, ఈ ప్రపంచానికి బర్త్ డెత్ ఉంది. 45,000 కిలోమీటర్ల భూమికి డెత్ ఉంది. 500 కోట్ల సూర్యుని కూడా డెత్ ఉంది. సముద్రాలు డెత్ ఉంది. భూమి ఒక వంతే ఉన్నది, సముద్రాలు 3 వంతులు ఉన్నాయి. భూమి సముద్రంలో పడిపోతే అంగుళం భూమి కనిపించదు. భూమి కనిపించకపోతే భూమి మీద ఏమీ మిగలవు. సూర్యుడు ముక్కై పడితే ఇంత ముక్క,
సముద్రంలో సముద్రం ఆవిరైపోతుంది, ఒక నీటి బొట్టు కనిపించదు. సూర్యుడు కూడా ముక్కలవుతాడు. వాయువు చలనం వస్తే 400-500 కోట్ల వందల కిలోమీటర్లో వీధుగాలతో కొట్టుకుపోతాము. కానీ నిరాకారం శాశ్వతమైనది, అది సిద్ధ వస్తువు. దానికి ఏ శాస్త్రాలు అక్కలేదు, ఏ గురువులు అక్కలేదు, ఏ పుస్తకాలు అక్కలేదు. గాఢ నిద్రలో ఉన్నది మెలకువలో ఉండటమే జాగ్రత్త సుషుప్తి. అయాం దట్ అయాం. నేను పరిమితమైన దేహం కాదు, ప్రపంచము కాదు. దట్ అయాం. దేనికి జనన మరణం లేదు, ఆది అంతము లేదు, అది నేను. అక్కడ నేమ్లెస్, ఫామ్లెస్, ఫంక్షన్లెస్. ఈ ప్రపంచం నేము, ఫాము, ఫంక్షన్ డిస్టైడ్. ఈ ప్రపంచం అంతా అణువులతో ఉంది. అందుకని మెలకువలోనే ఈ యావత్ ప్రపంచం నాకు ఇచ్చినా నాకు అక్కర్లేదు. ఎందుకంటే నా దేహము నశిస్తుంది, ప్రపంచము నశిస్తుంది. కానీ నా స్వరూపమేంది? జన్మమరణమేది, అవ్యయము, అశరీరము, శరీరము లేనిది. శరీరం లిమిటెడ్, ప్రపంచం లిమిటెడ్, అది అన్లిమిటెడ్.